विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। हरिः ओं। పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. మొట్టమొదట ప్రతిరోజు చేస్తున్నట్లే ఒక్కసారి ఈ నవరత్నమాలికా స్తోత్రాన్ని అందరం కలిపి చదివి తదనంతరం ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేలికలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయం వామకుచనిహితవీణాం వరదాం సంగీతమాతృకాం వందే. శ్యామతనుసౌకుమార్యాం సౌందర్యానందసంపదున్మేషాం తరుణిమకరుణాపూరాం మదజలకల్లోలలోచనాం వందే. నఖముఖముఖరితవీణానాద రసాస్వాదనవనవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్తాతాటంకముగ్ధహసితంతే. సరిగమపదనిరతాం వీణాసంక్రాంతకాంతహస్తాం తాం శాంతాం మృదులస్వాంతాం కుజభరతాం తాం నమామి శివకాంతాం. అవటుతటఘటిత జూటీతాడితతాళీపలాశతాటంకాం వీణావాదనవేలాకంపితశిరసాం నమామి మాతంగీం. వీణారవానుషంగం వికసమదామోదమాధురీభృంగం కరుణాపూరతరంగం కలయే మాతంగకన్యకాపాంగం. మణిభంగమేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమతంగీం యవ్వనవనసారంగీం సంగీతాంభోరుహానుభవభృంగీం మేచకమాసేచనకం మిథ్యాదృష్టాంతమద్యభాగం తం మాతా స్వస్వరూపం మంగళసంగీతసౌరభం వందే. నవరత్నమాల్యమేతద్రచితం మాతంగకనకాభరణం
యప్పఠతి భక్తియుక్తః స భవేత్ వాగీశ్వరః సాక్షాత్. నిన్నటి శ్లోకంలో ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంటే పూజనీయురాలు. ఎందుచేత పూజనీయురాలు అంటే ఒక్క చెట్టుని ఆశ్రయించినంత మాత్రం చేత నీడా దొరుకుతుంది, తినడానికి కావలసినటువంటి కాయలు పళ్ళు లభిస్తాయి. దానికి తోడుగా ఆ చెట్టు మనకి రక్షణ కూడా కల్పిస్తుంది. ఇక్కడ అమ్మవారు చేతిలో ఆయుధాలు పట్టుకుని ఉంటుంది కాబట్టి బాహ్య శత్రువుల నుండి రక్షణ కల్పించడం కొంత తేలిక. అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటివి మనిషిని పాడు చెయ్యకుండా వాటి నుండి మనసుని మార్చి సాధన వైపుకి తిప్పడానికి మనకి ఎటువంటి విభూతులు కావాలో అటువంటి వాటిని ఉదారంగా అనుగ్రహించగలిగిన తల్లి కాబట్టి అటువంటి చెట్టుని మేము ఆశ్రయిస్తున్నాం అని చెప్పడానికి మూకశంకరులు కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అన్న శ్లోకాన్ని మనం ఉటంకిస్తున్న స్థితి దగ్గర ఆ ప్రవచనం పూర్తయింది. ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఇక్కడ కాళిదాస మహాకవి అంటున్నారు, నేను ఇటువంటి గౌరీ స్వరూపాన్ని మనసులో భావన చేస్తున్నాను, అంతః లోపల విభావయే బాగా పరిశీలిస్తున్నాను. నిజానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఏదో స్థూలంగా ఉన్నటువంటి ఒక రూపం దగ్గర కూర్చుని పూజ చేయడం తప్పు అని ఎవరనరు. కానీ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన విషయం, అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే అమ్మవారి యొక్క తత్వం గురించి మనసులో విచారణ చేయడం. ఇక్కడికి వచ్చేటప్పటికీ కాళిదాస మహాకవి అకస్మాత్తుగా గౌరీ శబ్దాన్ని ప్రయోగించారు. నిజానికి స్తోత్రం ఎవరి మీద? మాతంగి. మాతంగి ఎవరు? శ్యామల కన్నా అభిన్నం. ఇక్కడ శ్యామలా శబ్దాన్ని కానీ మాతంగి శబ్దాన్ని కానీ ప్రయోగించకుండా నేను లోపల భావన చేస్తున్నాను అన్నప్పుడు గౌరీ శబ్దాన్ని ప్రయోగించారు. అదే పరదేవత గౌరీ అన్న రూపంతో ఎందుకు ఆవిర్భవించిందో మీ అందరికీ తెలుసు. పరమశివుని యొక్క మనస్సులో ఈమె నాకు తగినది కాదు అన్న కించిత్ భావన కూడా ఆమె సహించదు. అంత పతియందు భక్తి కలిగిన తల్లి ఆమె. కాళీ అని శివుడు పరిహాసానికంటే అంటే నేను నల్లనిదానను, నువ్వు తెల్లనివాడవు కాబట్టి నీకు నేను రంగులో తగిన దానను కానా? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారం కదా. నేను నీ రంగు కన్నా కొద్దిగా రంగు తక్కువ అన్న ఏదో ధోరణి నీ మాటలో నాకు వినపడుతోంది అన్నట్లుగా ఆమె వెంటనే ఆ రంగు ఉన్న శరీరాన్ని వదిలిపెట్టేసి గౌరీ స్వరూపాన్ని పొందింది. గౌరీ అంటే గౌరవర్ణము కలిగినది అని అర్థం. గౌరవర్ణము అన్న మాటకి తెలుపు రంగు కలిగినది అని అర్థం ఉంది, పసుపు రంగు కలిగినది అని అర్థం ఉంది, ఎరుపు రంగు కలిగినది అని అర్థం ఉంది. ఇప్పుడు ఆ మూడు రంగులు గౌరీ శబ్దం చేత ప్రతిపాదింపబడతాయి. ఆయన తనంత తానుగా అమ్మవారి యొక్క రంగు గురించి మాట్లాడేటప్పుడు కాళిదాస మహాకవి స్తోత్రంలో అమ్మవారి యొక్క రంగు నలుపు అని అనేక చోట్ల ప్రతిపాదించారు. శ్యామల అనడంలో శ్యామతను సౌకుమార్యాం అని తర్వాతి శ్లోకం ప్రారంభం. మేఘశ్యాం అంటాం కదా కృష్ణ పరమాత్మని, మేఘము వలె నల్లగా ఉండువాడు. శ్యామ శబ్దానికి ఆకుపచ్చ అని కూడా అర్థం ఉంది. మీరు ఇన్ని విషయాలు గమనించినప్పుడు ఇందులో అకస్మాత్తుగా గౌరీ శబ్ద ప్రయోగం చేయడంలో ఆవిడ అట్లా రూపాన్ని స్వీకరించి గౌరీ అని పిలిపించుకోవడంలో రాక్షస సంహారం ప్రధాన ప్రయోజనం. పైకి పరమశివుడి పట్ల ఆవిడికి ఎంత ప్రీతి ఉంటుందో చెప్పడం కూడా ఒక అంశం.
కానీ నిజానికి ఆ రంగుల గురించిన ప్రస్తావన లోపల విచారణ చెయ్యండి. ఇది కాళిదాస మహాకవి యొక్క ఉద్దేశ్యం. అంతర్విభావయే గౌరీం, లోపల నేను ఆ గౌరిని భావన చేయుచున్నాను. గౌరిని భావన చేయుచున్నాను అంటే అక్కడ స్థూల రూపము అని చెప్పడానికి వీల్లేదు. అది ఆమె యొక్క రంగుల గురించిన ఆలోచన చేయుచున్నాను. ఏమిటి రంగుల గురించిన ఆలోచన అంటే అమ్మవారు విశేషమైనటువంటి దయగలిగినది. దానికి కారణం 2వ శ్లోక ప్రారంభమే దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అని ప్రారంభమైంది. ఆవిడ చాలా కరుణ కలిగినది. ఆ కరుణకి అంతులేదు. ఇంకా అంత కరుణ కలిగినటువంటి తల్లి. ఇంత దయ కలిగి ఉన్నవారు పరమ ప్రశాంతమైన స్థితిలో ఉంటారు. దయ ఎక్కడ ఉంటుందో అక్కడ కొంత శాంతం ఉంటుంది. అసలు శాంతం అన్నది లోపల లేదనుకోండి, ఆ దయ కలగదు. ఎప్పుడూ లోపల రజోగుణంతో ఉన్నారనుకోండి, ఏదైనా దోషం జరిగితే ఇక దాని గురించి ఆలోచించి ఓ కక్ష పట్టినట్టుగా ప్రవర్తించే విధానంలో ఉంటారు. ఆ దయ సహజంగా కలిగిన వారు అనుకోండి, కించిత్ బాధ ఉన్నా దాన్ని వెంటనే మరిచిపోయి ప్రేమగా ప్రవర్తించగలుగుతారు. దానికి కారణం చేతకానితనం కాదు, దయ. ఆ దయ చాలా గొప్పది. అన్ని గుణాలలోకి మనిషి ప్రవర్తించడానికి తప్పకుండా అలవాటు చేసుకోవలసిన మొదటి గుణం ఏదైనా ఉంటే దయే అని చెప్తారు పెద్దలు. అందుకే భాగవతం 10వ స్కంధంలో మాలాకారుడు అడిగినటువంటి దయాకి సంబంధించిన పద్యం ఏదుందో దాన్ని భగవత్ పూజ పూర్తయిపోయిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు చెప్పుకుంటారు. నీపాదకమల సేవయు నీపాదార్చుకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. నాకు నితాంత అపార చాలా గొప్ప దయ ఉండాలి. ఆ దయ ఉంటే ఏమవుతుందంటే క్షమించగలిగిన లక్షణం ఉంటుంది. మీరు దోషాన్ని మరిచిపోయి క్షమించగలుగుతారు. ఆ దోషాన్ని మరిచిపోయి క్షమించగలగడం చేతకానితనం వల్ల కాదు, అంత మృదు హృదయం అది. అందుకే సరిగమపదని రతాం శాంతాం మృదుల స్వాంతాం ఇటువంటి మాటలన్నీ అమ్మవారికి ప్రయోగించడంలో దాని అర్థం ఏమిటంటే పరమశాంతమూర్తి. ఆవిడ అంత శాంతమూర్తి కాబట్టే అంత దయ కలిగి ఉంటుంది. అంత దయ లేకపోతే మన అపరాధములను ఆవిడ ఎలా క్షమిస్తుంది? ఇప్పుడు ఆవిడికి దయ లేదనుకోండి, నేను ఇచ్చిన శక్తితో కదా నువ్వు ఇటువంటి పనులన్నీ చేస్తున్నావు, కాబట్టి నీకు నేను శక్తిని ఎందుకు ఇవ్వాలి, ఆపేస్తున్నాను శక్తిని ఇవ్వడం. ఆవిడ ఆదిశక్తి, ఎన్ని శక్తులైనా ఆవిడే ఇవ్వాలి. ఓ నడవాలంటే ఆవిడే, చేతులు కదలాలంటే ఆవిడే శక్తి కదా, మాట్లాడాలంటే ఆవిడే, తినాలంటే ఆవిడే, తిరగాలంటే ఆవిడే, పాట పాడాలంటే ఆవిడే. అసలు ముందు శక్తి అంటూ ఉంటే కదా ఏదైనా పని చేయడం. శక్తిహీనుడైపోతే చేసేది ఏముంటుంది? ఆవిడ శక్తి ప్రసారం ఆపేసింది అనుకోండి, అప్పుడు నిజానికి ఎంతమంది జీవితాన్ని సుఖవంతంగా గడపగలుగుతారు? అంటే అపరాధములు లేని కారణం చేత కాదు ఆవిడ మన పట్ల దయ చూపిస్తున్నది. వీళ్ళు అపరాధములు చేస్తున్నా అయ్యో ఇలా వీళ్ళు అపరాధాలు చేయడానికి అలవాటు పడిపోతున్నారు, మనుష్య జన్మనిత్తారు, ఇందులో శాస్త్రాన్ని పట్టుకోవడానికి, గురువుని పట్టుకోవడానికి, భగవన్నామని చెప్పడానికి స్వరపేటిక పొంది ఉండి కూడా పాడైపోతున్నారన్న దయ ఆవిడకుంది కాబట్టి శక్తినిస్తూనే ఉంది. అంటే అపరాధమును క్షమించగలిగిన గుణం అమ్మవారి యందు గొప్పది. లేకపోతే ఆవిడ శక్తిని ఎందుకు ఇస్తుంది? ఆ క్షమాగుణం ఆవిడ దగ్గర ఏదుందో అది దయచేత వస్తోంది. అమ్మవారి ఉపాసన చేశాడని గుర్తేమిటి అంటే, ఏదైనా అపరాధం జరిగితే చీకాకు ఎంత తొందరగా కలుగుతుందో అంత తొందరగా మరిచిపోతాడు. అయితే ఆయన అట్లా మరిచిపోతున్నాడు కాబట్టి, ఆయన అంత దయగా ప్రేమగా ఉంటున్నాడు కాబట్టి అది ఆయన చేతకానితనం. ఆయన పట్ల మనం ఎలా ప్రవర్తించినా ఆయన ఏమీ చెయ్యడులే అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు దాన్ని అమ్మవారు తీవ్రంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇది నేను ఆయన నన్ను ఉపాసన చేసిన కారణం చేత ఇచ్చిన గుణం.
కానీ నువ్వేమనుకుంటున్నావు, అది ఆయన చేతకానితనం అనుకుని ఆయన పట్ల అపరాధములు చేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది నేను క్షమించనంటుంది. అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఎందుకు కలుగుతుంది అంటే తనను నమ్మిన భక్తుని జోలికి వెళ్ళినప్పుడు కలుగుతుంది, తన పట్ల అపరాధానికి కాదు. కాబట్టి దయ అనేటటువంటి గుణం అమ్మవారి యందే అంత గొప్పగా ఉంటే మనం అమ్మవారిని ఉపాసన చేశామన్న మాటకు అర్థం ఏమిటి? మనం కూడా అంత దయ కలిగి ఉండాలి. ఆ దయ ఎక్కడుందో అక్కడే ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంత దయ కలిగినది కాబట్టి, అంత శాంతస్వరూపిణి కాబట్టి తెలుపు చెప్పకుండా చెప్పబడుతోంది. అందుకని ఆమెయే సరస్వతీ స్వరూపంగా ఒకరికి విద్యని కటాక్షించేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలి. తనే ఆందోళనలో ఉన్నది తానేమిస్తుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాంబరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః పణితయః. అంటే సకృన్నత్వానత్వా, తెలిసో తెలియకో సత్పురుషులైన వారు ఒక్కసారి నమస్కరిస్తే చాలు. ఆయన ఎంత పూజ చేశాడు కాదు, ఆయన మనసంతా అమ్మవారే నిండిపోయి ఉంది కాబట్టి ఆయన ఒక్కసారి నమస్కరించినా ఆమె ఆయనకు అంత గొప్ప వాగ్ఝరిని అనుగ్రహిస్తోంది. అంటే ఆమె అంత సత్వగుణ స్వరూపిణి కాబట్టి ఇప్పుడు ఆమె యందు తెలుపు అన్వయం, ఆమె ఎరుపు కూడా అన్వయం అయి ఉంటుంది. అరుణాం కరుణా తరంగితాక్షీం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల. ఎక్కడ చూసినా ఆమె యొక్క ఎరుపు కూడా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఎరుపు ఎలా వచ్చింది ఆవిడికి అంటే ఎరుపు అనురాగమునకు గుర్తు. అనురాగము కలిగింది అంటే మన్మథ బాణములు పడ్డాయి అని గుర్తు. మన్మధుడు నిజానికి పరమశివుడి మీద బాణం వేయడానికి ప్రయత్నిస్తే పరమశివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూది చేసేశాడు. అబ్బాయి, ఆయన మీద బాణం వేయడానికి నీ శక్తి సరిపోదు, అది నేను వేయాలి అని ఆవిడ ఏం చేసింది, ఆయన దగ్గర ఉన్న చెరుకు విల్లు, ఆయన దగ్గర ఉన్న పుష్పబాణాలు ఆవిడ తీసి చేత్తో పట్టుకుంది. మదజల కల్లోల లోచనాం వందే అన్నారు కదా కాళిదాస మహాకవి. అటువంటి కన్నులతో ఆమె పరమశివుడి వంక చూసింది. మన్మధుడు బాణాలు పట్టుకొని మన్మధుడు చిరుకు విల్లు పట్టుకుంటే కాల్చేశాడు, అమ్మవారు పట్టుకుంటే ఆవిడ కామాక్షి కామేశ్వరి అయింది, ఆయన మహాకామేశ్వరుడు అయ్యాడు. ఏమిటా మహాకామం అంటే ఈ సృష్టినంతటినీ చెయ్యాలని. అంటే ఇప్పుడు ఏం చేసింది, మనకి తండ్రిని తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడ. రెండు ఎరుపుకు సంకేతం ఏమిటి, మార్పు. ఎప్పుడూ రాగద్వేషాలలో కొట్టుమిట్టాడుతూ ఇంద్రియములకు వశపడిపోయి సంసారమునందు మగ్నమై ఉన్నటువంటి వాడికి భక్తి పాశాలు వేసి లాగి వాడిలో మార్పు తీసుకొస్తోంది, అది ఎరుపు. మార్పు తీసుకొస్తోంది కాబట్టి ఎరుపు. అందుకే మీరు చూడండి, ప్రకృతిలో మార్పు వస్తోందంటే ఎరుపు కనపడుతుంది. చీకటి పోయి వెలుగు వస్తోంది, ప్రాతఃసంధ్యయందు ఎరుపు, మాధ్యాహ్నిక సంధ్యయందు ఎరుపు, మళ్ళీ పగలపోయి రాత్రి వస్తోందంటే ఉత్తర సంధ్యయందు ఎరుపు. ఎరుపు ఎక్కడ కనపడినా దాని గుర్తు ఏమిటంటే ఒకటి పండిపోయాడని. అందుకే చూడండి, పండిపోయే ముందు ప్రతికాయి ఎర్రవాగు వచ్చేస్తుంది. ఆ ఎరుపు అమ్మవారి యొక్క కరుణ, అరుణ కరుణ, ఆవిడ దయ. ఇప్పుడు ఆవిడ ఎర్రగా లేదు, మరి ఆవిడ పరమశివుణ్ణి అనురాగమూర్తిగా మార్చి తండ్రిని చేసి మనందరినీ బిడ్డల్ని చేసి ఆయన్ని కూర్చోబెట్టింది. మన్మధుడు బాణాలు పట్టుకుంటే కాల్చేసిన వాడిని తను చెరుకు విల్లు బాణాలు పట్టుకొని తండ్రిని చేసి కూర్చోబెట్టింది. కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర. లోకంలో ఏ పురుషుడితోనైనా తాళి కట్టించుకోవడం స్త్రీకి సహజం వివాహంలో. ఆయన కామాన్ని ధర్మం చేత ముడివేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆమెని ధర్మపత్నిగా స్వీకరించాడు. అసలు కామమే లేనివాడు, ఆయనకి ఇంకా పత్ని ఎందుకు? అది ప్రధానమైన విషయాల్లో ఒకటి, కామాన్ని ధర్మంతో ముడివేయడం కోసం. అంటే అసలు కామమే లేకుండా పత్నిని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. హనుమ సువర్చలని స్వీకరించారు అని మనకి పురాణాల్లోనే కనపడుతోంది. కాబట్టి
ఆ తల్లి ఈ సృష్టినంతటినీ మళ్ళీ నడిపించడం కోసమని పరమశివుణ్ణి కామేశ్వరుడిగా చేయడానికి ఎరుపు వర్ణాన్ని ధరించింది. ఆయన యందు అనురాగాన్ని కల్పించింది. మనలో మార్పు తీసుకొచ్చి మళ్ళీ భగవంతుడి వైపుకి నడిపించి భగవంతుని యందు ఐక్యం చేస్తోంది. అందుకని ఎరుపుతనం పొందింది. ఆమె యొక్క లక్షణమే దయ, రాశీభూతమైనటువంటి కరుణ. అంత దయ కలిగిన తల్లి కాబట్టి ఎరుపు. ప్రేమ ప్రేమ ఎక్కడ చెప్పబడినా ఎరుపు రంగు చేత సంకేతింపబడుతుంది. అందుకని ఎరుపు. ఇప్పుడు ఆవిడ ఎరుపు, ఆవిడ నలుపు. ప్రధానంగా నలుపు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ నలుపు ఇందులో కూడా మణిభంగ మేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమతంగీం అన్నారు శ్లోకంలో. ఆమె మేషకమాసీ చనకం అన్నారు చోట. అంటే ఇవన్నీ ఎందుకు ప్రయోగించారు అంటే దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నిద్ర నలుపు చేత సంకేతింపబడుతుంది. నిద్ర తమో గుణం కాదు. గాఢ నిద్రపోతున్నాడు అనుకోండి, తమో గుణంలో ఉన్నాడని గుర్తు. అప్పుడు దాన్ని నలుపు చేత సంకేతిస్తారు. సత్వగుణాన్ని తెలుపుతో సంకేతిస్తారు. రజోగుణాన్ని ఎరుపుతో సంకేతిస్తారు. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? నలుపు చేత సంకేతింపబడ్డాడని గుర్తు. మీరు ఒకటి ఆలోచించండి, సుషుప్తి అని ఒక అవస్థ ఉంది. అక్కడ ఇంకా కళ కూడా ఉండదు. గాఢ నిద్ర అంటే ఇంద్రియములన్నీ మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఇంద్రియ శక్తులన్నీ మనసులోకి వెళ్ళిపోయాయి. ఏ ఇంద్రియము కూడా ఆ స్థితిలో ఇక ఉండడం ఉంటుంది కానీ పనిచేయదు. కన్ను ఏదో కొద్దిగా తెరిచుండి పడుకున్నాడు అనుకోండి, ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వస్తువుని తెచ్చి ఆయన కంటి ముందు పెట్టినా కన్ను చూడదు. మనసు అంతకుముందు తాను ఊహ చేసిన వాటిని కలలో సృష్టిస్తుంది. ఆ మనసు లేదు. ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోయాయి, మనసు ఆత్మలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఉన్నదేమిటి? ఆత్మ ఒక్కటే, తప్ప ఇంకేం లేదు. అది గాఢ నిద్ర. అప్పుడు ఏమీ తెలియదు, జగత్తుతో సంబంధం లేదు. ఎంతకాలం గడిచింది గడియారాన్ని బట్టి చెప్తాడు. రాత్రి 10 గంటలకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. రాత్రి ఎప్పుడో అకస్మాత్తుగా తెలివచ్చింది. తను అప్పుడే పడుకున్నాడనిపించింది. ఎంత అయింది అని చూశాడు, 3 అయింది. 3 అయిపోయిందా? 10ంటికి పడుకున్నాను అని అలికిడికి భార్య లేస్తే ఎంత గాఢ నిద్ర పట్టేసిందో తెలుసా? 10ంటికి పడుకున్నానా, ఇప్పుడు తెలివి వచ్చిందన్నాడు. అంటే ఈ మధ్యకాలంలో ఏమైంది? ఆయనకేం తెలీదు. ఆయన ఇంద్రియములు పనిచేయలేదు, ఆయన మనసు పనిచేయలేదు, ఆయన జగత్తుతో సంబంధం పెట్టుకోలేదు. కానీ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. కానీ అజ్ఞానంతో ఉన్నాడు. తాను ఆత్మగా ఉన్నానన్న విషయం తనకి తెలియకుండా ఉన్నాడు. తాను ఆత్మ అని తెలిసిపోతే ఎలాగా? అప్పుడు గాఢ నిద్ర ఎలా ఉంటుందో సమాధి అలాగే ఉంటుంది. అప్పుడు నలుపు సమాధికి కూడా సంకేతం కాలా? మోక్షస్థితికి సంకేతం కాలా? అప్పుడు అమ్మవారి నలుపు దేనికి గుర్తు? కైవల్య పదదాయిని, కైవాల్యాన్ని ఇవ్వగలిగిన తల్లి. ఆమె శివుని యందు మనని కలిపినటువంటి స్థితి కాబట్టి ఆమె నలుపు. ఇప్పుడు ఆమె రంగులు గమనిస్తే ఏమర్థమవుతోంది? ఈ సృష్టినంతటినీ ఆవిడే చేయిస్తోంది. మహాకామేశ్వరుణ్ణి శివుణ్ణి చేసి లేని సృష్టిని తీసుకొస్తోంది. ఆమె సృష్టికర్త్రి, బ్రహ్మరూపా, గోప్త్రి, గోవిందరూపిణి. ఆమె ఈ సృష్టినంతటినీ నిలబెట్టి కాపాడుతోంది. సంహారిణి, రుద్రరూపాతిరోధానకరీశ్వరీ. ఆమెయే మహాప్రళయమునందు ఏం చేస్తోంది? పరమశివుని యందు ఈ సృష్టి అంతా ఐక్యమైపోతుంటే మహాప్రళయ సాక్షిణి. తాను కేవలం సాక్షిగా ఉండి చిట్ట చివర ఆమె కూడా ఆయనలోకి వెళ్ళిపోతోంది. ఆమె ముందొస్తే అప్పుడు శివుడికి నేనన్న భావన కలుగుతుంది. అప్పటి వరకు ఆయన ఏ సంబంధం లేకుండా తనలో తాను రమిస్తూ కూర్చొని ఉంటాడు. అందుకు కదూ కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా.
నహ మా ముందు పరమశివుని యొక్క నేనన్న భావన ఏదుందో అది ఒక రూపము దాల్చి నిలబడుగాక. ఇప్పుడు అసలు ఆయనకి నేను అన్న భావన కలగడం అంటే తెలివి రావడం అన్నట్లుగా ఉంటుంది. తనలో తాను రమిస్తున్నటువంటి శివుడు అసలు నేనన్న భావన పొందితే కదా సృష్టించేయడం. అది చేసేదెవరు? ఆమెయే. తెల్లవారింది అంటాం కదా, అది ఎరుపు. ఇప్పుడు ఈ సమాధి స్థితిలో మహాప్రళయంలో జీవులన్నీ లేని స్థితి నలుపు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్, అదొక పెనుచీకటి కాబట్టి నలుపు. కాబట్టి ఒక రకంగా మాట్లాడితే మహాసమాధి స్థితి ఏదైతే ఉందో, అది జీవన్ముక్త స్థితి ఏదుందో అది కూడా నలుపు. అయితే ఇప్పుడు ఆవిడ తెలుపులో ఉంది, ఎరుపులో ఉంది, నలుపుగా ఉంది, పసుపుగాను ఉంది. పసుపుగా ఉండడం అంటే అనుగ్రహప్రదాత. మీరు ఇక్కడ ఏ సుఖాలు కోరుకుంటున్నారో, నాకు అమ్మాయివి కావాలి అని అడగకుండా గృహస్థు ఎలా ఉంటాడు? గృహస్థుకి అవసరాలు ఉంటాయి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. అర్జున వాళ్ళు చాలా పుణ్యాత్ములయా అన్నాడు అడిగినవాడు పుణ్యాత్ముడు ఏమిటండి అంటే ఎవరిని అడిగాడు? భగవంతుడిని అడిగాడు. అంటే వాడికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. తనకి లేని కారణం చేత కలిగిన దరిద్రం పాపము యొక్క ఫలితమైతే దానిని తొలగించి ఇవ్వగలిగినటువంటి దయగలిగిన వాడని ఆయన గుణమర్థమైంది. మనం ఆయన్ని ప్రార్థన చేస్తే అనుగ్రహిస్తాడని ఆయన శక్తి మీద, అనుగ్రహ ప్రదత్వం మీద విశ్వాసం ఏర్పడింది. కాబట్టి వాడు మంచివాడు కాకపోవడం ఏమిటి? అందుకని చతుర్విధా భజంతే మాం జనాత్ సుకృతినోర్జున. వాళ్ళు సుకృతులయా? అందుకు నన్ను అడిగారు. ఎవరడిగారు? ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ. జ్ఞాని కూడా ఆ భగవంతుని ఎందే లయమైపోతుంటాడు సమాధిలో. అది శంకరాచార్యులు వారు షట్పదిలో చెప్పినట్టు ఏదో ఏంటి తరంగం సముద్రాన్ని స్తోత్రం చేసినట్టు ఉంటుంది. తరంగం వేరు సముద్రం వేరు కాదుగా. అయినా తరంగం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో జ్ఞాని పరబ్రహ్మాన్ని స్తోత్రం చేస్తే అలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి తెలుపు, ఆ తల్లి ఎరుపు, ఆ తల్లి నలుపు, ఆ తల్లి పసుపు. ఆమె అన్నీ ఇస్తుంది. అందుకే కదా శంకరాచార్యులు వారు గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకాంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకీలిష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. ఆ గీర్దేవతేతి వాక్కులనివ్వగలిగిన సరస్వతి ఆమె. గరుడధ్వజసుందరీతి గరుడవాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహాలక్ష్మిగా ఉండేది ఆ తల్లే. గరుడధ్వజసుందరీతి శాకాంభరీతి. అప్పటికప్పుడు ఆకలేస్తే డబ్బిస్తే ఎలా? అప్పటికప్పుడు అన్నం పెట్టేయగలిగింది, పళ్ళు ఇచ్చేయగలిగింది, నీళ్ళు ఇచ్చేయగలిగింది ఆవిడే. శశిశేఖర వల్లభేతి. చంద్రవంకని ధరించే పరమశివుని యొక్క ఇల్లాలు ఆమె. అంటే ఇన్నిగా కనబడుతున్న ఒకటి. తిక్కన గారు విరాటపర్వం చేస్తూ శ్రీ అన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి వైదిక విష్ణురూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికిన్ అంటాడు. శ్రీ అన గౌరీనాబరగు. శ్రీకి గౌరికి తేడా ఏముంది? ఇద్దరు ఒకటే. ఆవిడ స్తోత్రం పరిశీలిస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లక్ష్మీ అష్టోత్తరంలో కనపడుతుంది. అమ్మవారి నామాలు చూస్తే వరలక్ష్మీ నమః అని కనబడుతుంది. కాబట్టి శ్రీ అనేటటువంటి బీజాక్షరం శక్తికి సంకేతం. అటువంటి శ్రీ సూక్తంలో చిట్ట చివర ఆమె యొక్క అనుగ్రహ శక్తి గురించి చెప్పబడలేదు.
6 లక్ష్ములుగా ఆమె ఎట్లా అనుగ్రహిస్తూ ఉంటుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. లక్ష్మీస్వరూపంగా ఆమె అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పబడింది కదా. కాబట్టి ఇప్పుడు ఆమె రంగులను పరిశీలనం చేస్తే ఏమర్థమైంది అంటే ఆమె అంత శాంతస్వరూపిణి లేదు, ఆమె అంతగా మంచి ఆలోచనలు ఇవ్వగలిగినది క్రియాశక్తి. మంచి పని చేస్తే కదా కీర్తి, కీర్తి ఉంటే కదా స్వర్గం. కీర్తి ఉందంటే గుర్తేమిటి? మంచి పనులు చేశాడని గుర్తు, అంటే పుణ్యం చేశాడు. ఇంత పుణ్యం చేసి ఇంత కీర్తివంతుడైన వాడు ఎక్కడికి ఎడతాడు? స్వర్గలోకానికి ఎడతాడు. ఇప్పుడు మంచి పనులు చెయ్యాలి అంటే అసలు ఏముండాలి? మంచి ఆలోచనలు ఉండాలి, ఆలోచన కదలిక మనసులో. అసలు మంచి ఆలోచన రావాలి అంటే దానికి ఏదో మంచి విషయాలు పరిశీలించాలని ఆసక్తితోటి కలగాలి. అసలు ఈ కదలికలన్నీ శక్తి. కదలిక ఎక్కడుంటే అక్కడ శక్తి, శక్తి లేకుండా కదలికేది. అంటే ఈ కదలికలను నియంత్రించి ఆమె ఎటు వెళ్ళాలో అటువైపుకి నడిపిస్తోంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటాం కదా. ఇచ్ఛాశక్తి ముందు అసలు మంచి పని చేయాలని కోరుకోటి ఉండాలి కదా. దేవీ నవరాత్రులు వస్తున్నాయి, అపూర్వమైనటువంటి కాలం. మనం ఎంత మంచి పని చేయాలి, దానికోసం మనం ఎంత కష్టపడి మనం సర్వాంగ సుందరంగా ప్రాంగణాన్ని సిద్ధం చేసుకోవాలి, దానికోసం మనం ఎంత మంచి పనులు చెయ్యాలి, దానికి కదా అమ్మవారు సంతోషిస్తుంది. ఆవిడ పెళ్ళికి ఎంత ఆదుకున్నారోనండి, 10 రోజుల ముందు వచ్చి ఎన్ని పనులు చేసి పెట్టిందో. ఆవిడ రాకపోతే నిజంగా పెళ్ళిలా అయ్యేదా అంటాం. దేవీ నవరాత్రులు వస్తున్నాయని అదే పనిగా కష్టపడి దానికోసం పరిగెడుతూ పని చేస్తున్న వాళ్ళని చూసి ఆవిడ ఎంత ఆనందపడిపోతుంది. అసలు అలా పడదామన్న ఇచ్చేది నీకు, ఆవిడ శక్తిని ఇచ్చింది, ఏం చేసావు దాంతో? అసలు ఆ కోరికేది నీకు? జ్ఞానశక్తి, నేను ఏది చేయగలనన్న ఆలోచన ఒకటి ఉండాలి కదా. నేను ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటే ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు. అమ్మవారి పట్ల నీకున్నటువంటి విధేయత అంత గొప్పది. ఆవిడ నీకు ఇవ్వలా ఏమి? ఆవిడ నీకు ఏమీ ఇవ్వలేదా? ఎంత అన్యాయమైన మాట అది. ఇవ్వకపోవడం ఏంటి అంటే ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమీ ఇవ్వలేదని చెప్పడం ఎంత కృతజ్ఞతో. అమ్మవారి సేవ చేయడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేనేం చేయగలనన్నావు, అంతే కృతజ్ఞత. ఇచ్ఛాశక్తి ఉండాలి, ముందు ఆ కోరిక ఉండాలి. జ్ఞానశక్తి, నేనేం చేయగలను, ఏదో ఒకటి చేయగలను. అసలు చెయ్యాలన్న కోరికుంటే ఏమీ చేయకుండా ఉండడం అన్న మాట ఉండదు, ఏదో ఒకటి చేస్తావు. క్రియాశక్తి, ఆ ఆలోచన ఉంటే ఏదో ఇది చేద్దాం అనుకోగా అక్కడికి వచ్చి నిలబడ్డావు అనుకో, 10 మంది చేస్తున్నారు, ఇది నేను చేయగలను అనిపించింది, క్రియాశక్తి వచ్చేసావు. ఇవన్నీ కదలికలు, ఇదంతా కీర్తి కారణం. అప్పుడు ఆవిడ ఎరుపు. ఇవన్నీ వెళ్ళి కదలికలన్నీ ఆగిపోయి నీలో నువ్వు రమించావు. ఉదాహరణకి సుషుప్తి చెప్పా, అప్పుడు అది మోక్షస్థితి నలుపు. ఇక్కడ నువ్వు ఆవిడ ద్వారా కొంత అభ్యున్నతిని పొందాలనుకున్నావు. నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి పిల్లలు కావాలి, నాకు మంచి మనవలు కావాలి, నా మనసు ఎప్పుడూ భగవంతుని యందు రమిస్తూ ఉండాలి, నేను ఎప్పుడూ మంచి మంచి కార్యాలు ఆలోచన చేస్తూ ఉండాలి, మంచి మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. 10 మంది నన్ను చూసేటప్పటికీ అమ్మయ్యా ఆయన వచ్చారు అనేటట్టు నేను బ్రతకగలగాలి. మనిషికి ఉండవలసిన గుణాల్లో అదొకటి మాంగళ్యం అంటారు దాన్ని. ఒకరు వస్తున్నారనుకోండి ప్రాంగణంలోకి, చాలామంది ఆనందపడిపోవాలి, అబ్బా ఆయన వస్తున్నారు అని సంతోషపడిపోవాలి. ఆ సమయానికి ఆయన రాలేదనుకోండి, ఆయన ఇంకా రాలేదేమిటి, ఇంకా రాలేదేమిటి అనగలగాలి. ఆయన వచ్చేసారు అనగలగాలి, అమ్మయ్యా ఆయన ఉన్నారు అనగలగాలి. అలా నిన్ను అనగలిగితే, 10 మంది నిన్ను అలా అనగలిగితే నీ జీవితం మంగళప్రదత్వం అని గుర్తు. నిన్ను చూసి అంతమంది సంతోషపడుతున్నారు, అది అమ్మవారి అనుగ్రహం. అదంతా క్రియాశక్తి వల్ల వస్తుంది. నీకు ఏ ఆలోచన లేకుండా, ఏమీ చేయకుండా. అప్పుడు నీకు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు గుర్తిస్తారు? అప్పుడు నిన్ను చూసి దేనికి ఊరట? ఒకరిని చూసి ఊరట పొందాలనుకోండి, వారు ఏదైనా ఉపకారం చేస్తారు, వారు అక్కడికి వస్తారు అంతే కదా ఊరట. ఆయన అసలు ఎప్పుడూ రాడు, ఆయన వలన ఏ ఉపకారము ఉండదు అని మీరు అన్నారనుకోండి, దేనికి ఊరట ఉంటుంది?
అది మంగళప్రదత్వం అన్న మాట అక్కడ అన్వయం. మనిషికి ఉండవలసిన గుణాల్లో గౌతమ ధర్మ సూత్రాల్లో గౌతమ మహర్షి చెప్పిన విషయం అది, నా సొంతంగా చెప్పట్లేదు నేను. కాబట్టి ఇవి అమ్మవారి అనుగ్రహం ఉంటే లభిస్తాయి, లేకుండా లభించేవి కావు. కాబట్టి అప్పుడు అదంతా ఏమైంది, ఎరుపైపోయింది. చివరికి అలా చేసి 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 శరీరం బడలిపోయింది. ఆయన ఇంకా పాపం పూర్వంలాగా వచ్చి చేయలేడు, కానీ ఆయన రావడమే మంగళప్రదత్వం. ఓ చోట కూర్చుని తనలో తాను మాత్రం రమిస్తూ ఉంటాడు. ఆ రమించడం ఎంత గొప్పగా ఉంటుందంటే తరచుగా సమాధిలోకి జారిపోతూ ఉంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పల్లకీలో కూర్చుని ఒక్క మాట చెప్పి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. సుధా సింధోర్మధ్యే అనేవారు, సమాధిలోకి వెళ్ళిపోయేవారు. శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామి వారు చంద్రమౌళి ఈశ్వరలింగానికి అభిషేకం చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు, అలాగే ఉండిపోయేవారు. బాహుమూలాల్లో చేతులేసి ఎత్తి తీసుకెళ్ళి గురునివాసంలో కూర్చోబెడితే అలాగే ఉండిపోయేవారు 4-5 రోజులు. అది నలుపు, గాఢ నిద్రలాగా. ఇప్పుడు ఇవన్నీ ఎవరి యందు ఉన్నాయి, ఆవిడ యందే ఉన్నాయి. అప్పుడు ఆవిడది నిజానికి ఒక రంగే నువ్వు ఎలా చెప్తావు, ఈ రంగులోనే ఉంటుంది ఆవిడ అని చెప్పడం ఎలా సాధ్యం? అప్పుడు అసలు ఆవిడ కానిది లేదు, ఆవిడ అనుగ్రహం చేత నువ్వు పొందనిది లేదు అని నీకు తెలియడమే ఆమె యందు భక్తి ఏర్పడడానికి కారణం. ఇది నేను లోపల భావన చేస్తున్నాను. గౌరీ అన్న పేరుతో 3 రంగులు అందుకు పొందావమ్మా. ఆ 3 ఏమిటి, 30 ఉన్నాయి రంగులు నీ యందు. అంటే ఇన్ని రంగులు ఉన్నాయంటే అసలు ఏ రంగు లేదని గుర్తు. మళ్ళీ అదో విచిత్రం. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు. ఎవరో ఓ పెద్ద ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన బహిర్ముఖుడై ఉన్నాడు ఆ తపస్సు చేసుకుని. ఆయన గురువుగారు ఇక్కడికి కొద్ది దూరంలో 100 అడుగులు వేస్తే చెట్టు మీద ఒక పెద్ద పురుగు ఉంది, ఎంత ఆకుపచ్చగా ఉందో అన్నాడు. వెనకాల ఇంకో ఆయన వచ్చాడు, నీ ముఖం ఆకుపచ్చగా ఉన్నాడు, నల్లగా ఉందన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, నల్లగా ఉన్నాడు, ఇప్పుడే నేను చూసి వచ్చాను, తెల్లగా ఉంది అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, తెలుపా, సరిగ్గా చూసావా, ఎర్రగా ఉందన్నాడు. చూస్తాను రండి అని గురువుగారు వెళ్ళారు. వెళ్ళి ఆయన అన్నారు, అది ఊసర వెళ్ళి, అది రంగులు మార్చుకుంటుంది, దానికంటూ రంగు లేదు. దానికంటూ రంగుంటే అట్లాగే ఉంటుంది. ఊసరవిల్లికి రంగులు లేవు కాబట్టి ఆకులోకి ఎడితే ఆకుపచ్చగా అవుతుంది, కాండం మీదకి వస్తే నల్లగా అవుతుంది, పండు మీదకి ఎక్కితే ఎర్రగా అవుతుంది. అది దేని మీదకి పెడితే ఆ రంగులోకి అది మారిపోతూ ఉంటుంది. స్ఫటికానికి రంగే లేదు కాబట్టి దేని ముందు పెడితే ఆ రంగు పొందుతుంది. అందుకే స్ఫటికలింగార్చన గొప్పది, జ్ఞానం. స్ఫటికం దగ్గరికి వెళ్ళి మందారం పెట్టారనుకోండి, లింగం ఎర్రగా ఉంటుంది. రామేశ్వరంలో తెల్లారకట్ట చూపిస్తారు. స్ఫటికలింగం వెనక మందార పువ్వు పెడితే ఎర్రగా ఉంటుంది, పసుపు నీళ్లు పోస్తుంటే పచ్చగా ఉంటుంది. విశాఖపట్నంలో వైశాఖేశ్వర దేవాలయం ఉంది. ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేస్తుంటే వెనక దీపం పెట్టారనుకోండి, శివలింగంలో దీపం కనబడుతుంది. ఇవన్నీ తీసేశారనుకోండి, తాను తెల్లగా ఉంటుంది. మీరేం పెడితే అది అందులో కనపడుతూ ఉంటుంది. అంటే తన యందు ఏమీ లేవు, మీరు ఏం చూపిస్తే అది అందులో కనపడుతుంది. అంటే ఇన్ని రంగులు కనపడుతున్న అమ్మవారు నిజానికి ఒక రంగులో ఉంటే ఇన్ని ఎలా కనపడతాయి? అంటే ఆమె నిర్గుణ, అసలు ఆవిడికి గుణాలు లేవు. కానీ ఆమె ఎన్ని గుణాలైనా ప్రకటిస్తుంది. అది ఆమె గొప్పతనం. ఆ తల్లి పాదములు ఎవరు పట్టుకున్నాడో, ఆమె గురించి ఎవడు విచారణ చేస్తున్నాడో, మనసులో ఎవడు ఆలోచన చేస్తున్నాడో, అది పెద్ద పూజ. వాడిని ఆమె అనుగ్రహిస్తోంది. ఎందుకంటే ఈ చింతన ఉన్నదే లోపల, ఈ ఆలోచించే లక్షణం ఉన్నదే, ఆ ఆలోచన అనేటటువంటిది మనోసంబంధం. ఆవిడికి సంబంధించిన ఆలోచన ఏం చేస్తుందంటే మనసుని పవిత్రం చేస్తుంది. మీరు చూడండి, ఒక్కొక్క వస్తువు యొక్క స్పర్శ మీ యందు ఒక్కొక్క మార్పు తీసుకొస్తుంది. రామాయణంలో ఒక విషయం చెప్తారు. మీకు నేను ఒక కత్తి తీసుకొచ్చి ఇచ్చి కాసేపు ఇలాగే కత్తి పట్టు కూర్చోండి 10 నిమిషాలు అన్నాను అనుకోండి, మీరు కత్తి పట్టుకుని అలా కూర్చోలేరు. ఓ 2 నిమిషాలు అయిన తర్వాత కత్తి పెట్టి అక్కడ ఏదైనా కొద్దిగా ఇలా కొట్టాలనిపిస్తుంది, ఈ బల్లకి చిన్న నాటు ఎట్టాలనిపిస్తుంది, ఏదీ లేకపోతే నా వేలు మీదే ఇలా అనుకుని బాగా పదునుగా ఉందా లేదా చూసుకోవాలనిపిస్తుంది.
తెగితే ఏడవాల్సి వస్తుంది. అంటే కత్తికున్న లక్షణం మనలోకి వచ్చింది ఆ రజోగుణం. నేను ఆవు పాలు ఇచ్చాను అనుకోండి, ఒలికిపోతాయేమో అనేది బలపరుపుగా ఉంది, ఇక్కడ పెడితే పడిపోతాయో ఏమిటో. ఆవు పాలు చాలా జాగ్రత్తగా పెట్టాలని అవసరం అయితే ఎంతో జాగ్రత్తగా పట్టుకునే లక్షణాన్ని ఆవు పాలు ఇస్తుంది. మీరు దేన్ని పట్టుకున్నారో దాని లక్షణం మీ మనసు మీదకి ప్రసరిస్తుంది. మీరు ఒక మంచి పుస్తకం చదువుతున్నారనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. మంచి సంగీతం వింటున్నారనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు ఉద్రేకం పొందేది వింటున్నారనుకోండి, మనసు ఉద్రేకాన్ని పొందుతుంది. అది ఆ లక్షణంతో ఉంటుంది. భగవతికి సంబంధించిన ఆలోచనలు మీలో తిరుగుతున్నాయనుకోండి, క్రమక్రమంగా మీలో ఏమవుతుందంటే మంగళప్రదత్వం వస్తుంది. 10 మంది సంతోషించే గుణం అమ్మవారిది. ఆవిడ్ని చూస్తే 10 మంది సంతోషిస్తారు, ఆవిడ్ని చూడాలనుకుంటారు. అదే మీ యందు వస్తుంది. 10 మంది మిమ్మల్ని చూడాలనుకుంటారు, 10 మంది మిమ్మల్ని మీరు చెప్పింది వినాలనుకుంటారు, 10 మంది మీరు రావాలనుకుంటారు. అంతకన్నా జీవితానికి ఏం కావాలి? అది రావాలంటే ఆవిడ గురించి ఆలోచించాలి, అప్పుడు మనసు పవిత్రమవుతుంది. కాబట్టి అమ్మా నేను ఏం చేస్తున్నానంటే అంతర్విభావయే గౌరీం, ఓ తల్లి నీ గురించి నేను మనసులో విచారణ చేస్తున్నాను. దాన్ని మీరు పొడిగించారనుకోండి, అది ఎక్కడికైనా పెడుతుంది. శంకరాచార్యుల వారు జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. అమ్మవారి పూజ అంటే మందిరంలో కూర్చొని చేయడం మంచిదే, భావన ఇంకా గొప్పది. భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. జపో జల్ప, మాట మాట్లాడేటప్పుడు 84 లక్షల జీవరాశులలో మనిషి తప్ప ఇతర ప్రాణులు మాట్లాడటం లేదు. స్వరపేటిక అనేది మాంసంతో కూడుకున్న ఒక నిర్మాణం. మాంసంతో కూడుకున్నటువంటి ఒక నిర్మాణంలోంచి అమ్మవారు ఇంత అద్భుతమైనటువంటి మాటని ఇస్తోంది నాకు. అదే కదా ఓంకార పంజర శుకీం. మొట్టమొదట ఓంకారంలోంచి వేదాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి, ఆగమాలు వచ్చాయి, అక్షరాలు వచ్చాయి. వరదాదేవి పరమాదేవి ఆ తల్లి ఏం చేస్తోంది అంటే అక్షర రూపమై జ్ఞానముగా నామరూపాత్మకమైన జగత్తుగా ఇంతగా విస్తరించింది కదా. ఇప్పుడు ఆ మాట ఉండబట్టి కదా నేను ఇవన్నీ మాట్లాడుతున్నా. ఆ మాట్లాడడం వల్ల కదా తరించిపోతున్నా. ఆ మాట విని తరించిపోతున్నా, భగవంతుడి నామం చెప్పి తరించిపోతున్నా. ఇవి కూడా ఏమీ చెప్పక్కర్లా, భగవంతుడి నామం పట్టుకుని తరించిపోతున్నా. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో నామం అంత గొప్పది. అయినప్పుడు మరి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ స్వరపేటిక ఏది ఉన్నదో దానికి నేను జవాబుదారి. రేపు ఆ తల్లి నన్ను అడిగితే ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా వదిలేస్తానా ఈ శరీరాన్ని, దీంతో అంటకాగుతానా? ఎంతమంది వెళ్ళిపోయారు. వదిలిపెట్టేసిన తర్వాత ఎరా నీకు కంఠం ఇచ్చాను కదా, మనిషి జన్మ ఇచ్చాను కదా, ఒక రోజు మొత్తం మీద ఎంతసేపు దీన్ని సద్వినియోగం చేసి ఉంటావు అని అడిగితే నేను చేసిందల్లా ఏంటంటే ఎప్పుడూ నా అంత గొప్పవాళ్ళు లేరు, అవతల వాళ్ళంతా తప్పులు చేసేవాళ్ళు లేరు. తప్పులిన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్లా ఉండు తప్పు, తప్పులిన్నువారు తమ తప్పులు ఇరుగరు విశ్వదాభిరామ వినురవేమ అని భగవంతుడు ఏం చేస్తాడంటే అదే పనిగా ఇతరుల యొక్క తప్పులు పట్టుకోవడమే జీవితంలో ప్రవృత్తిగా మారిపోతే తన తప్పు బాగా తెలిసిపోయేటట్టుగా దొరికిపోయేటట్టు చేస్తాడు. ఎవరు తప్పు చేయలేదు? అందరూ తప్పులు చేసిన వాళ్ళే. ఎందుకు అదే పనిగా తప్పులు వెతుకుతావు? వెతుకు. దేనికంటే అవతల వాళ్ళు మారి గుర్తుపెట్టుకోవడానికి వెతుకు, అంతవరకే. ఇంకా అస్తమానం తప్పులు వెతకడమే అదే పనే. తప్పులిన్నువారు తండోపతండంబులు రువిజనులకెల్లా ఉండు తప్పు, తప్పులిన్నువారు తమ తప్పులు ఎరుగరు
నీవు చేస్తున్న పనులు ఎటువంటివి, నువ్వు చూపిస్తున్న శ్రద్ధ ఎంత గొప్పది, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తున్నావా? తప్పులిన్నువారు తమ తప్పులు ఇరుగరు. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే నిన్ను లోకాన్ని కూడా ఉద్ధరించినట్టే. ఇక 24 గంటలు ఏదో బాగా ఎత్తు మీద పెట్టినటువంటి పెద్ద దీపానికి కిందున్న వస్తువుల్ని చూపించడం ఒకటే కర్తవ్యం అన్నట్టు, అందరిలో తప్పులు పట్టుకోవడం ఒక్కటే నీ కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తానంటే నువ్వు ధరించడానికి మార్గం ఎందుకయింది? అది దానికి ఏవో అందమైన పేర్లు పెడతానంటే ఉపయోగం ఏముంది? అసలు ఎందుకు వచ్చావో, ఎక్కడికి వచ్చావో, ఏం చేయడానికి వచ్చావో గుర్తుంటే ఇలాంటి అక్కర్లేని గబ్బు అంటుకోకుండా ఉంటుంది. కాబట్టి తప్పులిన్నువారు తమ తప్పులిరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు మహానుభావుడు వేమన. కాబట్టి నాకు అమ్మవారి ఇచ్చిన మాట నేను సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో జాగ్రత్త పడుతున్నాడు అనుకోండి, అది పెద్ద పూజ. అంతర్విభావయే, ఈ మాట ఆవిడిచ్చింది, మళ్ళీ అడుగుతుంది తర్వాత. మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఇచ్చారు కదా అని చరవాణి వాడుకుంటే మీరు ఎక్కడెక్కడికి ఎవరితో మాట్లాడారో, ఎవరికి సందేశాలు పంపించారో తెలియదేమిటి? దానికి సంబంధించిన ద్రవ్యం కట్టమని అడగరు. మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో పసిగట్టే వ్యవస్థ మనం పెట్టుకున్నప్పుడే ఉంటే కంఠం ఇచ్చిన అమ్మవారు నువ్వు దానికి దేనికి వాడేవో పట్టుకోదు. దేనికి రా నీకు కంఠం? ఇంకా కంఠం లేని వాటికి పో. ఉండి నువ్వు చేసిందే ఉంది, లేక అవి చేసిందే ఉంది. ఉండి భగవన్నామని చెప్పావా, మంచి మాట చెప్పావా, దేనికి నీకు అంటే? కాబట్టి కొంతైనా చెప్పడం మొదలెడితే పోన్లే రోజుకో గంటో అరగంటో ఏదో చేశాడుగా, మంచి మాట మాట్లాడాడుగా అని అనుగ్రహిస్తుంది. కాబట్టి జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన. ఇంకా ఎప్పుడు చూపుడు వేలు ఇలా చూపించడం, 24 గంటలు ఇలా పక్క వాళ్ళని అదే ఎప్పటికీ ఇలా చూపిస్తావు. ఉద్వేగపడకండి, ఏం పర్వాలేదు, నేనున్నాను, ప్రశాంతంగా హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఎప్పుడు అంటావు? ఈ కదలికలకి శక్తి ఆవిడేది అని నీకు తెలిస్తే ఇలా అనడం తగ్గిపోతుంది. అది పెద్ద పూజ. శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో అటువంటివి ఎన్నో చెప్పారు. కాబట్టి జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశన వ్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. నిద్ర పట్టినా ఆవిడ అనుగ్రహమే, నిద్ర లేచినా ఆవిడ అనుగ్రహమే. కాబట్టి ఇది మనసులో భావన జరుగుతూ ఉంటే, అసలు దేవీ నవరాత్రులకు ముందునే ఉంటే పవిత్రం చేసుకోవడం మనని మనం అంటే ఆ విషయంలో జాగ్రత్త పడ్డాం కదా అని ఆలోచన వచ్చింది అనుకోండి, అదే అమ్మవారు సంతోషించడానికి ప్రధాన కారణం అవుతోంది కదా. కాబట్టి ఈ విచారణ లోపల అమ్మవారి రంగులు, అమ్మవారి రూపాలు, అమ్మవారి గుణాలు, అమ్మవారు చేసేటటువంటి కర్తవ్యాలు, ఆమె దయ, ఇవన్నీ నేను లోపల విచారణ చేస్తున్నానే, దీనికి ఆధారము నీ రంగుని చేసుకున్నాను. గౌరీ అన్నప్పుడు ఇన్ని రంగులు ఎలా వచ్చాయి? ఓ రంగును వదిలి రంగు నట్టుకోవడం ఏంటి నువ్వు? నీకు అది అవసరమా? నలుపు తోలు వదిలి తెలుపు తోలు, ఎరుపు తోలు, పసుపు తోలు కలిపిన రంగున్న తోలు పట్టుకుంటావా? అంత అమాయకత్వం ఉంటుందా నీలో? కాదు. ఆ రంగుల వెనకింత కథ ఉందని నాకు అర్థమైందమ్మా. ఇది చెప్పడానికి అమ్మా అక్షర రూపంలో లోకానికి ఇంత ఉపకారం చేసే తల్లివి రంగుల రూపంలో విచారణ చేస్తే మనసులో నిశ్శబ్దంగా భావన చేత ఇంత అనుగ్రహాన్ని కటాక్షిస్తున్నాం. అక్షరం శబ్దం, భావన నిశ్శబ్దం. అసలు ముందు నిశ్శబ్దం ఉంటే తర్వాత శబ్దం. అసలు ఏ భావన లేదనుకోండి లోపల, అలా అమ్మవారి గురించి లోపల ఏ భావన లేదు, ఆలోచించిందే లేదు, మాట్లాడడానికి ఏముంటుంది? అసలు నువ్వు ముందు ఆలోచించింది ఏమైనా ఉంటే, నువ్వు చదివింది ఏమైనా ఉంటే, నువ్వు ఆవిడ గురించి తెలుసుకున్నది ఏమైనా ఉంటే మనసుతో, తర్వాత నోటితో మాట్లాడు. అసలు భావన లేదు, ఇంకా మాట ఏమిటి? కానీ తెలుసుకోవడం దేనికి అంటే, తెలుసుకోవడం మాట్లాడడానికి ఒక్కదానికే పరిమితం అయిపోకూడదు. మాట్లాడు పరవశంతో, తప్పులేదు. కానీ భావన ప్రధానం.
నువ్వు తెలుసుకున్నదేదో అది నీ పరవశానికి కారణమై ఇంకా 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 నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. నీ మనసు దాని గురించి ఆలోచించడంలో సంతోషం పొందాలి. ఇప్పుడు ఇవాళ ఒక విషయం వింటే రేపు పొద్దున్న కలుసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. నిన్నను అది విన్నాం కదా, అందులో ఎలా మొదలుపెట్టారు, అసలు ఎట్లా వెళ్ళారు, ఏం చెప్పారు, అంతర్విభావయే గౌరీం అని ఇందుకు మొదలుపెట్టి గౌరవర్ణంతో దాన్ని ఎలా అంతర్భావన కింద ఎలా చెప్పారు అన్నదాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవడానికి మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకున్న దానివల్ల భావన ఇంకా బాగా పెరగాలి. భావన ఎంత పెరుగుతోందో ఆవిడ అనుగ్రహం అంత పెరుగుతోంది. ఆవిడ అనుగ్రహం పెరగడానికి మాట్లాడాలి. అంతేగాని 24 గంటలు మాట్లాడడం ఒకటే కార్యంగా పెట్టుకోకూడదు. నిజానికి మాట్లాడడం కన్నా ఆవిడ గురించి భావన చేయడమే గొప్పది ఒక రకంగా చెప్పాలంటే. అంటే మీరెందుకు మాట్లాడుతున్నారు అని అడిగారు అనుకోండి, మీ అంత బాగా భావన చేయలేను కాబట్టి కనీసం మాట్లాడితే మనసులో కొంత భావన నడుస్తుందని తప్ప మీకు చెప్పగలిగిన వాడిని నేను చెప్తున్నానన్న అహంకారంతో చెప్పట్లేదు. మీలా ప్రశాంతంగా కూర్చుని భావన చేస్తూ పరిమితం కాలేక మాట్లాడడం మొదలు పెడితే మాటకి ఆధారంగా భావన వస్తుంది, అలా తరిద్దామని చెప్పి మార్గాన్ని పట్టుకున్నానంతే. కాబట్టి మీకన్నా ఎక్కువ వాడని మాత్రం కాదు, తక్కువ వాడని. కాబట్టి తల్లి నువ్వు అంత గొప్పదానివి అని చెప్పడానికి ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. అసలు ఆ శ్లోకంలో కాళిదాస మహాకవి యొక్క పరవశం, అమ్మవారి యొక్క అనుగ్రహం గురించిన భావన తరంగాలు ఎంత పరిపుష్టంగా వెళ్ళిపోయాయో ఆలోచించండి. ఎంత ఆనందంతో చెప్పిన మాట. నిజానికి ఆ ఒక్క శ్లోకం చాలు. ఆ ఒక్క శ్లోకం పట్టుకోగలిగితే ఆ తల్లి తర్వాత ఎన్నిగా మారుతోందో తెలిసిపోతుంది. ఆ ఒక్క శ్లోకం అర్థమైతే ఆవిడే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి, ఆవిడే పాలయమాం గౌరీ, నన్ను రక్షించు. ఆవిడెవరు? ఆవిడే ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే సరస్వతి. ఆమెయే లక్ష్మి, ఆమెయే మహిషాసుర మర్దనం చేసినటువంటి పార్వతి, అన్నీ ఆవిడే. అందుకని ఆ శ్లోకం అన్నీ ఆవిడని తెలుసుకోవడానికి కారణం. అంత అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేశారు. చేసి తరువాతి శ్లోకంలో అంటారు, దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. వందే అంటే నమస్కరించుతున్నాను, అమ్మా నీకు నమస్కరిస్తున్నాను. ఎటువంటి తల్లికి నమస్కరిస్తున్నాను అంటే దయమాన దీర్ఘనయనాం, పెద్ద కన్నులున్న తల్లి. ఆ కన్నులలోంచి ఏం కనపడుతోందిట అంటే దయమాన విశేషమైనటువంటి కారుణ్యం కనపడుతోందిట కళ్ళల్లో. ఇప్పుడు శరీరంలో ఎన్నో అంగప్రత్యంగాలు ఉంటాయి, అవి ఏవి కూడా రసాల్ని ఆవిష్కరించలేవు. ఏ రసం అంటే ఏ భావన కలిగినా దాన్ని చెప్పగలిగినది మాత్రం కళ్ళొక్కటే. అందుకు కదూ శంకరాచార్యులు వారు నవరసాలు అమ్మవారి నేత్రాల్లోనే చెప్పారు. శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. 9 రసాలు అమ్మవారి కళ్ళల్లో కనపడతాయి. శాంతరసం కనపడినా కళ్ళల్లోనే, పరమశివుడి చెయ్యి పట్టుకున్నప్పుడు పిల్లపాము ఒకటి చేతి మీదకి ఎక్కుతూ ఉంటే భీభత్సరసం కనపడినా, భయం కనపడినా ఆవిడ కళ్ళల్లోనే. ఎవరైనా ఒకడు వచ్చి అమ్మవారి ముందు నించుని నేను పురుషుణ్ణన్న భావంతో అమ్మవారి వంక చూసినప్పుడు కళ్ళల్లో రౌద్రరసం కనపడినా ఇదే. సరోష కోపం, తల మీద గంగమ్మ నేను భార్యని అన్నట్టుగా ప్రవర్తిస్తే ఆవిడకి కళ్ళల్లో ఎరుపుతనం కనపడుతుంది.
హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే. సఖీజనంతో ఉన్నప్పుడు హాస్యరసం కనపడుతుంది కళ్ళల్లో. మయి జనని దృష్టి సకరుణ, నన్ను చూసినప్పుడు అమ్మ కళ్ళల్లో దయ కనపడుతుంది అని శంకర్లు రాసిన మయి జనని అన్నారు కాబట్టి చదివినప్పుడు నాకే అన్వయం. మా అమ్మ కళ్ళల్లో నన్ను చూసినప్పుడు దయారసం కనపడుతుంది. పిల్లల్ని చూసేటప్పటికి ఏమిటి ఉంటుంది అమ్మకి? ప్రేమ, దయ. అందుకే శంకరులు ఆమె యొక్క కళ్ళు పెద్దవి ఎందుకుంటాయి అన్నదానికి కారణం చెప్పారు. అంత పెద్ద పెద్ద కళ్ళు ఉండడం సాముద్రికంలో చాలా గొప్ప విషయం. కళ్ళు పెద్ద ఉన్నాయనుకోండి, విశాలంగా ఉండి కళ్ళు పెద్దవిగా ఉండి అందులో ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఈ చెవుల వరకు ఉన్నాయనుకోండి, సంభవం కాదు, పెద్ద కళ్ళు ఉన్నాయనుకోండి, అవి చాలా సాముద్రికంలో చాలా చాలా గొప్ప లక్షణం. పెద్ద కళ్ళండి ఆయనకి, లేకపోతే పెద్ద కళ్ళండి ఆవిడికి అంటారు. అది అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు, ఈ చెవుల వరకు ఉంటాయి, అక్కడ వరకు ఉంటాయి. ఆ మూకశంకర్లు అయితే చెవి ఏమిటి, చెవిని దాటే అన్నారు. అదో విచిత్రం. చెవిని ఎందుకు దాటాయో కారణం చెప్పారు. అంత విశాల నేత్రములు ఉంటాయి ఆవిడికి. ఎందుకుంటాయంటే తత్వత అమ్మకుంటాయి. అంటే భౌతికంగా అలా ఉండకపోయినా అమ్మతనంలో అలా ఉంటాయి ఆ కళ్ళు. అది అందం కళ్ళకి. అమ్మతనంలో ఎందుకు అలా ఉంటాయంటే, అమ్మ గదిలో ఎక్కడో అక్కడ కూర్చుని ఏదో చదువుకుంటూ ఉంటుంది, వెనకాతల మూలకి ఉయ్యాల కట్టుంటుంది. అమ్మ వాయువ్యం మూల పనిచేసుకుంటోంది అనుకోండి, ఆగ్నేయం మూల ఉయ్యాల్లో పిల్లాడు పడుకున్నాడు అనుకోండి, పిల్లాడు నిద్ర లేవగానే భార్యాభర్త పోని అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాయువ్యంలో, ఆగ్నేయంలో ఉయ్యాల్లో పిల్లాడు లేచి అన్నాడు. తండ్రికి వినపడుతుందని నమ్మకంగా చెప్పలేం. అమ్మ మాత్రం ఉండండి ఒకసారి వాడు లేచినట్టున్నాడు అంటుంది. అంటే ఏంటంటే పెద్ద కళ్ళు. ఎంత పెద్ద కళ్ళు అంటే వాడి ఉయ్యాలు ఎక్కడున్నా అక్కడ శబ్దాన్ని వాణ్ణి చూసుకుంటూనే ఉంటుంది లోనేత్రంతో. అది అమ్మకి పెద్ద కన్ను. ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాం సందీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర అన్నారు. దృశాద్రాఘీయస్య విచ్చుకోనట్టుగా ఉంటుంది, అదో అందం. బాగా విప్పిందనుకోండి కళ్ళు, కోపంగా ఉందని గుర్తు. కళ్ళు మూసిందనుకోండి సృష్టి లేదని గుర్తు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కళ్ళే మూసేస్తే లోకాలకి ప్రళయం వచ్చేసిందని గుర్తు. మూసి ముయ్యకుండా చూస్తోందనుకోండి ప్రశాంతంగా ఉందని గుర్తు. అది ఎలా ఉంటుందంటే తామర పువ్వు లోపల దుద్దు కనపడకుండా విచ్చుకొని తామర పువ్వులా ఉన్నాయిట. దృశాద్రాఘీయస్య దరదళిత. ఆ మాటలు ఎలా పడతాయో శంకరాచార్యుల వారికి. విచ్చుకోకుండా ఉన్న తామర పువ్వులోంచి దుద్దు కనపడినట్టు కనపడుతోందట గుడ్డు. ఆ కళ్ళు ఎంత పెద్ద కళ్ళు అంటేట, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దాటి చూస్తుందట. ఇలా తిప్పినప్పుడు అంత చూస్తుందట. ఎందుకు ఆ చూడడం అంటే ఏదో యజమాని వస్తువుల్ని చూసుకున్నట్టు కాదు, తల్లి బిడ్డల్ని చూసుకున్నట్టు. తల్లి గాఢ నిద్రలో ఉండి కూడా బిడ్డ ఉలిక్కి పడితే చెయ్యేసి దగ్గరికి లాక్కుంటుంది. మీరు చూడండి, ఆ అమ్మ ప్రేమ నాకు బాగా కనపడేది ఎక్కడ కనపడుతుందంటే, రైల్లో వెళ్ళేటప్పుడు ఆ లోయర్ బెర్త్ మీద పసిపిల్లని పట్టుకుని వెడుతూ ఉంటారు. ఏ తల్లి అయినా పసిపిల్లని ఇటువైపు పెట్టి అటు అంటే ఆ చెక్క ఉండేటటువంటి వైపు తల్లి పడుకోవడం మీరు ఎక్కడైనా చూసారా? దానికి చదువుకోక్కర్లేదు. పిల్లని అటు పడుకోబెట్టి తల్లి ఇటు పడుకుంటుంది. ఆ పడుకోవడం కూడా చిత్రం ఏంటంటే వీపు పసిపిల్ల వైపు పెట్టదు. పొరపాటున నొక్కేస్తానేమో ఏ నిద్దట్లో అని ఎంతసేపు పడుకున్నా ఎంత నిప్పెట్టినా ఇటు వీపు పెట్టి అటు పడుకుంటుంది. చెయ్యి ఇలా పెట్టుకోదు పురుషుల్లాగా. చెయ్యి ఆ పిల్లవాడి పొట్ట మీదో వేసుకుని పడుకుంటుంది. పక్క నుంచి ఇంకో రైలు వెళ్ళింది అనుకోండి, వీడు ఉలిక్కి పడతాడు, పడగానే దగ్గరికి లాక్కుంటుంది.
అమ్మ చెయ్యి అమ్మ గుండెలో పొట్టో తగలగానే వాడు అంత ఉలిక్కిపడ్డవాడు. ఆ చప్పుడు అదేం చటుక్కుమని ఆగిపోదు, రైలు వెళ్ళేంతసేపు వస్తుంది. అయినా వాడు అమ్మ గుండెలు తగలగానే ప్రశాంత పడిపోయి నిద్రపోతాడు. అది అమ్మ కన్ను, అది అమ్మ పెద్ద కన్ను, అది అమ్మ ఆదరణ, అది అమ్మ ప్రేమ, అది అమ్మ దయ. ఆ కన్ను నిద్దట్లో కూడా కొడుకుని పట్టుకుని ఉంటుంది. ఎంత ప్రేమో, వాడి కోసం ఎంత ప్రేమో, కొట్టుకుపోతుంది. అందుకు చూస్తుందిట, బ్రహ్మాండాలను దాటి చూస్తుందిట. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచాదవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. అది శంకరుల యొక్క భక్తి వినయం. అంత దూరం చూస్తుందట, అంత పెద్ద కన్నులతో ఉంటుందట ఆవిడ. అంటే మనని బిడ్డల్ని చేసి లాలించి పోషించడంలో ఆ తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఆవిడ కళ్ళు ఎంత పెద్ద ఉంటాయో చెప్పారు శంకరాచార్యులు వారు. అమ్మవారి యొక్క దయకి ఆమె యొక్క కళ్ళు పెద్దవిగా ఎందుకుంటాయో అక్కడ వరకు చెప్పారు. మూకశంకరులు కాదు, నీ కళ్ళు ఈ చెవుల్ని కూడా దాటి ఉంటాయన్నారు. చెవుల్ని దాటి కళ్ళు ఎలా ఉంటాయి అంటే దానికి ఆయన కారణం చెప్పారు ఎందుకుంటాయో. చెప్తూ ఆయన చమత్కారం చేశారు కటాక్ష శతకంలో. ఆయన అన్నారు, కామాక్షి సత్కువలయస్య సగోత్రభావాత్ ఆక్రామతి శృతిమసౌ తవ దృష్టిపాతః కించ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి భ్రువల్లరీ పరిచితస్య ఫలం కిమేతత్. అమ్మవారు చెవిలో తామర పువ్వు పెట్టుకుంటుంది. చెవిలో పువ్వు పెట్టుకుని లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంది కదా అది. అందుకని ఆమె ఒక తామర పువ్వు పెట్టుకునేటప్పుడు తామర పువ్వు యొక్క ఆ కాడ నిటారుగా కర్రపుల్లలా ఉన్నది పెట్టారనుకోండి, బరువుకు పడిపోతుంది. అందుని కొంచెం వంపు ఉండాలి, వంకర ఉండాలి. అప్పుడు ఆ తామర పువ్వు ఇక్కడ వరకు ఉంటుంది, ఇలా కాడ ఇలా వంకరగా ఉంటుంది, పువ్వు పైకి ఉంటుంది. దేనికైనా వంకర టింకర ఉందనుకోండి, అప్పుడు దానిలో కుటిలత్వం ఉందంటారు కదా. కుటిలత్వం అంటే ఏంటి? వంకర టింకరగా ఉండడం. ఆయనది కుటిల స్వభావం అండి అంటారు. అంటే రుజువర్తన లేదు. రుజువర్తన అంటే తిన్నగా ఉండడం. తిన్నగా ఉంటే ఆయనది చాలా రుజువర్తనం అండి, ఇబ్బంది లేదంటారు. మీరు ఆయనతో పెట్టుకున్నారా, జాగ్రత్త అండో, కుటిలవర్తనుడు అంటారు. అంటే కొంచెం వంకర టింకర బుద్ధి. ఇప్పుడు అన్నాడని కాసేపు ఆగ అలా ఉండడు. అది ఏదో ఆలోచన వస్తుంది, ఇంకో రకంగా మారుతాడు. ఏదో రంగు ఉంటుంది, లోపల ఏదో ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఆ కళ్ళజోడులోనే చూస్తాడు అన్నీ. అది అలా అలవాటు పడిపోయాడు ఆ సంస్కారానికి. ఇప్పుడు కుటిలవర్తనుడు అంటారు. సహజంగా మంచివాడే, అంటించుకున్నాడు ఎక్కడో. అందుకని తామర పువ్వు సహజంగా గొప్పది, బురదలో పుట్టిన. కానీ దానికి వంపు చేసి అమ్మవారు చెవిలో పెట్టుకుంది. అందుకని ఇప్పుడు ఏమైంది, అది పాపం సహజంగా మంచిదని సత్కువలయస్య, దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ మరి చెవిలో నిలబడడానికి వంచారు, దాని కాడ వంచి పెట్టారంటే దానికి ఇప్పుడు కుటిలత్వం ఒకటి వచ్చింది. ఆ కుటిలత్వం వచ్చేటప్పటికి సగోత్ర భావాత్. అమ్మవారి కళ్ళని దేంతో పోలుస్తారు? పద్మనయన అంటారు. అమ్మవారి కన్ను అనుకుందిట, దీంతో నన్ను పోలుస్తారు కదా ఈ పద్మంతో, అప్పుడు నాతో పోలుస్తారు కాబట్టి మేము సగోత్రీకులం. సగోత్రీకులు అంటే అన్నదమ్ములు. ఇప్పుడు నేను ఏ గోత్రంలో పుట్టానో ఆ గోత్రం వాళ్ళే కనపడ్డారనుకోండి, ఏమంటే మీది మాది ఒకటే గోత్రం అండి, ఆత్రేయ గోత్రం అన్నారనుకోండి, మేమిద్దరం సగోత్రీకులం. సగోత్రాభివృద్ధిరస్తు అనుకోవాలి మనసులో. అంటే అన్నదమ్ములు కాబట్టి అందరం బాగుండాలి అని. అలా అన్నదమ్ములు కదా మరి, ఒకటే భావన. అందుకని అన్నదమ్ములు కనపడితే ఏం చేస్తాం? ఓసారి అన్నయ్య ఇక్కడ దాకా వచ్చావు కదా అన్నయ్య, ఒక్కసారి రా అన్నయ్య అంటే మిగిలిన వాళ్ళని రాను అని చెప్పేసినంత తేలిగ్గా చెప్పేస్తారా? ఇక్కడ గట్టిగా అడక్కు, మళ్ళీ నీ ఇంటికి వస్తున్నానంటే 10 మంది రమ్మంటారు, రాత్రి 9ంటికి వెళ్ళిపోయే ముందు వస్తాను, ఏం తెలియనట్టుగా ఉండు, వెళ్ళిపో అంటాడు తమ్ముడిని. చాలా నెమ్మదిగా చెప్తాడు. నేను ఎంత నెమ్మదిగా చెప్పినా మైక్లో చెప్పాను కాబట్టి మీకు వినపడిపోయింది అనుకోండి. అంటే ఎందుకని? తమ్ముడే. అందుకని ఆయన యందు ప్రేమ. కన్ను పద్మంతో పోల్చారు. ఇక్కడ పద్మం ఉంది, ఇది వంకరగా ఉంది, దీనికో వంకర బుద్ధి వచ్చింది. ఏమిటా వంకర బుద్ధి అంటే
తమ్ముడింటి దాకా వెళ్ళిపోదామని. అందుకని చెవిని కూడా దాటేసిందమ్మా. కారణం ఏమిటంటే నీ కన్ను దాటేయడానికి కారణం చెవిలో పద్మ ఉండడం, అది వంకరగా ఉండడం. అందుకని ఇక్కడ మూకశంకరులు ఏమన్నారంటే అమ్మవారి చెవులు ఆకర్ణాంత విశాల నేత్రములు కావు, పద్మాన్ని చూసి కర్ణాన్ని దాటే చెవిని కూడా దాటి కన్నుందన్నారు. అలా ఎలా ఉంటుంది అసలు అంటే సగోత్ర భావన చేత వచ్చింది ఆ లక్షణం అన్నారు. ఇంకో భావన కూడా ఉందమ్మో నీ దగ్గర అన్నారు. అదేమిటి అంటే కించ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి. కంటి చూపు ఎప్పుడు ఇలాగే పెట్టున్నారనుకోండి, మీరు మీకు దేని మీద దృష్టి లేదు, పరాకుగా ఉన్నారని గుర్తు. అంటే దేని మీద శ్రద్ధగా లేరని గుర్తు. నేను ఏదో ఆలోచిస్తూ మనిషిని ఇక్కడున్నా నేను ఏదో ఆలోచిస్తున్నాను అనుకోండి, అప్పుడు ఎదురుగుండా చూస్తూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు ఇక్కడ ఉన్న దేని మీద నాకు ధ్యాస లేదు, వేరొక దాని మీద ధ్యాసలో ఉన్నాను నేనని గుర్తు. నేను ఇలా తిన్నగా మాత్రమే చూడకుండా ఓసారి ఇలా చూస్తున్నాను అనుకోండి, ఇలా వంకరగా చూస్తున్నాను అనుకోండి, అప్పుడు కుటిల దృష్టి, వంకరగా చూస్తున్నాను కదా మరి. కానీ అప్పుడు ఇక్కడే ఉన్నానని గుర్తు, మనసు ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తున్నానని గుర్తు. అమ్మా ఇది ఎందుకు వచ్చిందో తెలుసా నీకు ఇలా చూడడం? ఇక్కడ కూడా సగోత్రీకుల భావన ఉంది, పైన కనుబొమలు ఉన్నాయి, అవి ఇంద్రధనస్సుల్లో ఇలా ఉంటాయి. వాటిని చూసి అవి కనుబొమలని పేరు కదా, వాటికి కంటికి సంబంధించినవి కదా, అవి ఇలా వంకరగా ఉంటే నేను ఇలా ఎందుకు ఉండాలని నీ చూపు కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది. అందుకని అందరినీ చూస్తూ ఉంటాం. అంత పెద్ద కళ్ళు ఎందుకు అయిపోయాయి అంటే సగోత్ర భావన చేత చెవులో తామర పువ్వుని చేసి చెవుని దాటిపోయి పైన కనుబొమ్మల్ని చూసి అంతటా చూడడం అలవాటైపోయింది. వాటిలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూస్తూ ఉంటాం. అంతా చూస్తూ అందరినీ కాపాడుతూ ఉంటాం. నిజానికమ్మా నీ కనుబొమ్మలది గొప్ప, నీ చెవిలో తామర పువ్వుది గొప్ప. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు లాంటి వాళ్ళు కంటికి సంబంధించినంత వరకు. మరి సగోత్రీకులు ఎలా ఉంటారు? ఆయనలాగే వీడు ఉంటాడు, ఆ లక్షణమే ఉండదు. అందుకే చూడండి జ్ఞాతి అంటారు, వాళ్ళకి పోలికలు ఉంటాయి. ఏదో పినతండ్రి పెద్ద తండ్రి బిడ్డలండి, ఒకలా ఉన్నారండి, ఒకలా భావనలండి అంటూ ఉంటారు కదూ. అట్లా కనుబొమ్మల్ని చూసి కుటిల దృష్టి వచ్చింది, తామర పువ్వును చూసి విశాల దృష్టి వచ్చింది. ఆ రెండిటి వల్ల నీ కంటికి ఈ లక్షణం వచ్చింది. ఎందుకు వచ్చినా మేము మాత్రం అనుగ్రహం పొందాం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏవేవో చూడవు, చెవిని కూడా దాటి చూడటంలో మమ్మల్ని చూస్తున్నావు. కనుబొమ్మలలాగే కుటిల దృష్టితో ఇలా చూడటంలో ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఆదుకుని మా కోసమే చూస్తున్నావు. ఏది చూసినా కన్నులతో మమ్మల్ని చూసేగా కాపాడుతున్నావు. అందుకని మేము అదృష్టవంతులు, అటువంటి అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళలో నీకు ఉండడం అని మూకశంకరులు తేల్చారు. అమ్మవారి యొక్క విశాల దృష్టి గురించి అద్భుతమైన శ్లోకాలు, ఎన్ని శ్లోకాలు, ఎంత గొప్ప గొప్ప శ్లోకాలు. ఏదైనప్పటికీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఆశ్రయించడం అన్న మాట ఒకటి ఉంటుంది. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలనుకోండి, ఆయన కళ్ళు చూసేటప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నట్టు, అసహనంతో ఉన్నట్టుగానో ఉన్నాడు అనుకోండి. మీరు వెడదాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఏం వచ్చేసారు అన్నారు అనుకోండి, ఏదో కొద్దిగా చికాగ్గా ఉన్నారు, మధ్యాహ్నం కలుస్తానులే అంటారు. ఎందుకని? ఆయన అసహనంగా ఉన్నాడు, కొంచెం ఏదో చీకాకులో ఉన్నాడు. అప్పుడు మీరు కలవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే అప్పుడు మీరు వెళ్ళి ఏదైనా చెప్పినా ఆయన దాన్ని చేస్తాడని నమ్మకం కానీ, మిమ్మల్ని అభినందిస్తాడని నమ్మకం కానీ లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, చిన్న చిరునవ్వుతో కళ్ళల్లో ఆ దయతోటి కూర్చుని ఉన్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి కలిసి ఓసారి మాట్లాడి అంటారు. ఎందుకని? అనుగ్రహం దయ వలన తెలుస్తుంది, ఇస్తుంది. ఆవిడ మనని అనుగ్రహిస్తుంది. మనం ఆవిడ దగ్గరికి వెళ్ళడం దేన్ని బట్టి? ఆ దయ ఉంటే. ఆ దయ నమ్మకం లేదండి, ఇప్పుడు చూసేటప్పటికి అలా ఉన్నాడు కానీ లోపలికి వెళ్ళాక ఎలా ఉంటాడో అన్నారు అనుకోండి, మీరు ఆశ్రయించడానికి కుదరదు ఆయన్ని. కళాకళలు వేళావేళలు ఉండకూడదు. 10ంటికి నవ్వారని నమ్మకం లేదు, 10:30కి ఏడవచ్చు. 10:30కి ఏడ్చారని నమ్మకం లేదు, 11 గంటలకి నవ్వచ్చు. అంటే ఎలా?
మిమ్మల్ని నమ్మడం ఎలా, మీ దగ్గరికి రావడం ఎలా, మీతో చేరి ఉండడం ఎలా, మీతో పని చేయించుకోవడం ఎలా? మీ యందు ప్రేమ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మేము మిమ్మల్ని ఆశ్రయించడం తేలికవుతుంది. దయమాన దీర్ఘనయనా, ఎప్పుడూ దయ ఆ కళలో. అప్పుడు ఇంకా కష్టం ఏమిటి? ఏ సమయంలోనైనా మనం ఆశ్రయించడానికి యోగ్యమైన తల్లి అంటూ ఉంటే లోకంలో ఆవిడొక్కతే. ఎప్పుడైనా హాయిగా నువ్వు చెప్పుకోగలిగింది ఆపద కాదు, కష్టం కాదు, తప్పు కాదు, ఒప్పు కాదు, సుఖం కాదు, ఆర్తి కాదు, ఏదైనా చెప్పుకోవడానికి సిద్ధంగా కూర్చుని ఉన్న తల్లి ఆ అమ్మయే. ఆవిడ ఏం చేస్తుంది? నువ్వు ఆవిడ వంక చూడగానే ఆవిడ నీ వంక చూస్తుంది. ఆవిడ నీ వంక చూడగానే నీ కష్టానికి విరుగుడు నీకే తెలుస్తుంది. ఎలా? బుద్ధిని ప్రచోదనం చేస్తుంది శ్యామల మాతంగి. అప్పటి వరకు ఊళ్ళన్నీ వెతికాడు అల్లుడు కోసం. ఆ తర్వాత మాధవపట్నంలోనే సంబంధం దొరికిందండి అన్నాడు. బుద్ధి మాధవపట్నంలో పిల్లాడు ఉన్నాడని తెలియక తిరిగింది. తెలిసిన తర్వాత సంబంధం కుదిరింది, పెళ్ళి అయిపోయింది. అదేంటండి ఇక్కడే ఉన్నాడు కదా ఇన్నాళ్ళు, మరి అన్ని ఊళ్ళు వెతికారు ఏమిటంటే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు. ఇక బుద్ధి కష్టానికి అదే కారణం, సుఖానికి అదే కారణం, కీర్తికి అదే కారణం, అపకీర్తికి అదే కారణం, ఉద్ధరణకి అదే కారణం, పతనానికి అదే కారణం. కాబట్టి ఆమె వంక నువ్వు చూస్తే ఆమె నీ వంక చూస్తుంది. నీ తప్పులు ఆవిడ ఎంచదు. అది ఆవిడ గొప్పతనం. ఎందుకు ఎంచదంటే దయ. ఆవిడ చూసినప్పుడు ముందు ఆవిడికి మన తప్పులు గుర్తొచ్చాయనుకోండి, అసలు మనం ఎవ్వరం దయని పొందలేము. పసివిల్లవాడు అమ్మ దగ్గర దయని పొందడానికి వాడు అమ్మకి చేసిన ఉపకారం ఏముంటుంది? శంకరాచార్యులు వారు మాతృకా పంచకం అని శ్లోకాలు చేశారు. అందులో ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆయన అన్నారు, మలమయీ శయ్యాచ సంవత్సరీ అన్నారు. శిశువుగా పుట్టగానే పిల్లవాడు కానీ పిల్ల కానీ అమ్మకి ఇచ్చే బహుమానం ఏమిటి అంటే, తడిసిపోయిన పక్క మీద తడిసిపోయిన చీరతో కంపు కొడుతున్న పసిపిల్లవాడి మలంతో తల్లి సంవత్సరం పడుకుంటుంది. మలమయీ శయ్యాచ సంవత్సరీ. వాడు ఏ ఒళ్ళోనో పడుకుంటాడు, దగ్గరగా పడుకుంటాడు, మూత్ర విసర్జన చేసేస్తాడు, ఆ చీర తడిసిపోతుంది. శీతాకాలం లేకపోతే హేమంత ఋతువు, ఎన్ని మాటలు చీర మార్చుకుంటుంది. అలాగని పసిపిల్లవాడిని ఏమంటుంది? ఏమందో ముద్దు పెట్టుకుని ఆ చీర తడిసిపోయిన భాగం ఉంటుంది కదా, దాన్ని గుత్తి కింద పట్టుకుని ఎత్తి ఒంటికి తగలకుండా పక్కకి పెట్టుకుని అలాగే ఓరగిలా ఒత్తిగిలి పడుకుంటుంది. కాసేపటికి ఇటు ఆరిపోతుంది, ఇంకో వైపు తడిసిపోతుంది. అప్పుడు దాన్ని పక్కకి పెట్టుకుని మళ్ళీ పడుకుంటుంది. వాడు మల విసర్జన చేస్తాడు. దానికి సమయమా సందర్భమా? ఏమంటుంది? రాత్రి నిద్దట్లో లేచి వాడికి అంతా శుభ్రం చేసి ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తుంది, ఆ పక్కన పడేస్తే వాసన వస్తూ ఉంటుంది. అలాగే పడుకుంటుంది. ఎన్నాళ్ళు? సంవత్సరం. ఎంత దయ అమ్మది! ఏం చేశావని నిన్ను ఆవిడ అభిమానించాలి? ఏంట్రా ఇదంతా ఈ గొడవ, గోదావరి చచ్చిపోతున్నాను, నిద్ర పట్టట్లేదు నాకు అని చెప్పేసి ఆవిడ ఏమైనా కొట్టిందా తిట్టిందా? చేసినవన్నీ అపరాధాలు, ఆవిడ పెట్టుకున్నవన్నీ ముద్దులు. నువ్వు మల విసర్జన చేసి మూత్ర విసర్జన చేసి నిద్రపోకుండా రాత్రి లేచి ఏడుపు మొదలెట్టి పాటలు పాడి అల్లరి చేస్తే ఆవిడ అలాగే ఓర్పు పట్టి సంతోషపడిపోయింది. కారణం దయ. ఆ దయ అమ్మకే అలా ఉంటే ఆ అమ్మకి ఎలా ఉంటుంది? ఎంత దయ ఉంటుంది ఆ కళ్ళల్లో! అసలు ఆ కళ్ళ వంక చూసేటప్పటికి ఎలా ఉంటుంది? మన లక్ష్మీదేవి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఆవిడ కళ్ళు చూస్తే కదలబుద్ధి వేస్తుంది. అసలు అంత దయ కురుస్తూ ఉంటుంది వెన్నెల్ల. అప్పుడు మీరు ఆవిడ దగ్గరికి చేరడం ఎంత తేలిక! అటువంటి అమ్మకి ఉత్సవాలంటే ఎంత సంతోషం! వచ్చేస్తున్నాయి మాకేమైనా చెప్పండి బాబు, ఖాళీగా ఉండిపోయాం, అమ్మ ఉత్సవాలు వస్తున్నాయి, మేము చెయ్యాలని చెప్పి ఎంత ఆనందంగా పరుగులు తీయాలి. లేని జన్మ ఏం జన్మ అది? కాబట్టి అది అమ్మవారికి సంబంధించినటువంటి కారుణ్యం. అమ్మ నీ కళ్ళు అలా ఉంటాయి. కాబట్టి దయమాన దీర్ఘనయనాం, ఆ తల్లి దేశిక రూపేణ దర్శితాభ్యుదయం. ఆమె దేశిక రూపంలో మనని అనుగ్రహిస్తూ ఉంటుంది.
అయితే దేశిక రూపేణ దర్శితాభ్యుదయం ఈ మాట ఉన్నదే, ఇది చాలా చాలా కీలకమైన మాట. బహుశः కాళిదాస మహాకవి వాడినటువంటి ఈ మాట చాలా తక్కువ చోట్ల మాత్రమే వాడబడింది. కాళిదాస మహాకవికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయన ఒక మఠాధిపతి కాడు, ఆయన ఒక పీఠాధిపతి కాడు, ఆయన ఒక తపస్సు చేసిన వ్యక్తుల్లోకి వచ్చిన వారు కాదు. అయినా కాళిదాస మహాకవి చెప్పినటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని ప్రమాణములుగా పీఠాధిపతులు కూడా ఉటంకిస్తారు. సరస్వతి స్వాధీనులు కూడా కాళిదాసు చెప్పినట్లు అంటారు. అంటే కాళిదాసు చెప్పినది అమ్మవారు చెప్పినది, అలా పలికింది. అందుకని ఆయన నోటి వెంట ఏదైనా వచ్చిందనుకోండి, అది అంత శక్తివంతం. అటువంటి కాళిదాసు అమ్మవారి యొక్క కంటి గురించి 2వ శ్లోకం మొట్టమొదట్లోనే ప్రారంభం చేశాడు. దేశిక రూపేణ దర్శితాభ్యుదయం, చాలా గంభీరమైన మాట వాడారు ఆయన. ఈ దయమాన దీర్ఘనయనాం అన్న విషయంలో మూకశంకరులే చెప్పిన ఒక విషయాన్ని మీతో ప్రస్తావిస్తాను. అమ్మవారి యొక్క కంటి గురించి చెప్తూ మూకశంకరులు అంటారు, కైవల్యదాయ కరుణారసకింకరాయ కామాక్షి కందళిత విభ్రమ శంకరాయ ఆలోకనాయ తవ భక్తవ శంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ. ఇంకా అసలు ఆ కంటి వైభవం చెప్పడానికి మూకశంకరులు కాబట్టి అలా చెప్పారు. దీన్ని కూడా తగ్గించేసి ఒక్క మాటలోకి అంత అందంగా కాళిదాసు తీసుకొచ్చారు. దయమాన దీర్ఘనయనాం అని. కైవల్యదాయ, ఆమె చూపు మామూలు చూపు కాదుట. ఆవిడ కేవలం ఇలా చూసి మోక్షం ఇచ్చేస్తుందిట. కామకోటి అంటే ఆవిడ అనుగ్రహం పడిందనుకోండి, పడిన ఉత్తర క్షణంలో నేనెవరన్నది తెలిసిపోతుంది, జ్ఞానము కలుగుతుంది. కేవల చూపు చేత మోక్షం ఇచ్చేయగలదు. చూపు చేత మోక్షం ఇవ్వడం అంటే అంత జ్ఞానాన్ని తన చూపుల చేత అనుగ్రహించగలదు. ఒక్క చూపు ఆమె కానీ ప్రసన్నంగా మన వంక చూసిందా అంతే, ఆయన ఎవరో, నేను శరీరము కాదు, నేను ఆత్మ అన్న అనుభవం ఆయనకు వచ్చేస్తుంది. కైవల్యము అన్న మాట అద్వైత పరిభాషకి సంబంధించింది కాబట్టి కైవల్యదాయ కరుణారస కింకరాయ. అసలు అదేం మాటో, దయట ఆమె చూపుల దగ్గర కింకరుట్ట. కింకరుడు ఏం చేస్తాడు? ఎప్పుడు వెంట తిరుగుతూ ఉంటాడు. కింకరుడు అంటేనే ఎప్పుడు ఏ పని ఉంటుందో నేను చెయ్యాలని చెప్పి వెనకాతలే ఉంటాడు, వదిలిపెట్టకుండా. ఆయనకి అంటూ ప్రత్యేకంగా పని కూడా చెప్పవలసిన అవసరం ఉండదు. ఏదో సంచి తీసుకుంటున్నాం అనుకోండి, ఉన్న ఆయనే తీసుకుంటాడు. అంటే సంచి తీసుకుని అందులో మంచినీళ్ళ సీసా ఉందనుకోండి, ఆయన దాహం వేసిందని మంచినీళ్ళు తాగుదాం అనుకునేటప్పటికి ఆ సంచి పట్టుకున్నవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి కింకరుడు ఏంటి? సంచి తీసుకోవడం వరకు బాగానే ఉంది. సంచి తీసుకున్నవాడు ఏం చేయాలి? ఉంటే పక్కన ఉండాలి, లేకపోతే ఆయన కూర్చునే దగ్గర పెట్టాలి. అంతేగాని ఆ సంచి పట్టుకుని వాడు ఎక్కడికో పోయాడు. ఇంకెందుకు? ఈయనకి దాహం వేసినప్పుడు సంచి లేదు, నీళ్లు లేవు, ఆయన ఏడని అడిగారు అనుకోండి. సంచి తెచ్చుకున్నవాడు గోశాలలో ఉంటే సంచి పట్టుకున్నవాడు ఆంజనేయ స్వామి దగ్గర ఉంటాడు. ఇంకెందుకు ఆయన? అందుకని 2వ రోజు ఏం చేయాలి? నాయన నువ్వు పట్టుకోకు నాయన, పట్టుకోకు నాయన, పట్టుకోకు నాయన అని బతిమాలుకోవడంలోనే జీవితం సరిపోయాయి. పుచ్చుకోవడం వరకు మహాగౌరవం. పుచ్చుకున్న తర్వాత మనిషి కనపడ్డాడు, తన పని మీద తను పోతాడు. ఎందుకు తీసుకోవడం సంచి? తీసుకోకుండా ఉంటే అంతకన్నా గొప్ప ఉపకారం ఇంకోటి లేదు కదా. కాబట్టి కరుణారస కింకరాయ అంటే సంచి తీసుకుని వెళ్ళిపోయే రకం కాదు. ఆ కరుణారస కింకరాయ, ఆ దయ అనేటటువంటిది ఆమె చూపు దగ్గర కింకరుడు. అది ఎప్పుడూ వెంటుంటుంది. అంటే ఆవిడ ఆ చూపులతో ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ దయతో చూస్తూ ఉంటుంది. ఆవిడ వంక మనం చూడాలి కానీ మనని చూపులతో అనుగ్రహించడానికి ఆవిడ ఎప్పుడు సిద్ధం. ఆవిడ అనుగ్రహించడానికి చేతులు అవి అక్కర్లేదు ఆవిడికి, కేవలము చూపుల చేత అనుగ్రహించేస్తుంది. అందుకే
పోతన గారు భాగవత ప్రారంభంలోనే శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అన్నారు. కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయించేయగలిగినటువంటి ఈ క్షణశక్తి కలిగిన పరమాత్మ. అదే కదా లక్ష్మీదేవి గురించి శంకరాచార్యులు వారు కనకధారాస్తమంలో ముగ్ధాముహుర్విధదతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా విశ్వామరేంద్ర విభ్రమదానదక్షం ఆనందహేతురధికం వరవిద్విషోపి ఈశన్నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా. ఆ తల్లి ఏం చేస్తుంది అంటే కేవలము తన చూపుల చేత మహేంద్ర పదవిని కట్టబెడుతుంది. ఆవిడ కొత్తగా ఏదో చేతులతోటి వాటితోటి లోపలికెళ్ళి పట్టుకొచ్చి బొట్టు పెట్టి ఇచ్చి ఇవన్నీ అక్కర్లేదు. ఆవిడ చూపుతో ఇచ్చేస్తుంది. ఎంతవరకు ఇచ్చేస్తుంది అంటే కైవల్యదాయ అంటే ఎన్ని ఉన్న కన్ను, ఎంత పెద్ద కన్ను చూడండి. లోకంలో మాట అంటారు, ఆవిడది చాలా పెద్ద చెయ్యండి, ఏదైనా ఇచ్చేస్తుంది, వాళ్ళ ఆయన ఉలిక్కి పడేటట్టుగా ఇస్తుంది అంటారు. అంటే ఏదైనా అనగానే వాళ్ళ ఆయన ఓ 10 కిలోలు కందిపప్పిస్తాము సంతర్పణకి అన్నారనుకోండి, ఆవిడ వెంటనే ఓ 20 కిలోలు బెల్లం 15 కిలోలు చింతపండు కూడా గురువుగారు అంటుంది. అందుకని ఆయన ఏదైనా చెప్పే ముందు ఇలా చూస్తూ ఉలిక్కి పడుతూ చెప్తుంటాడు, ఆవిడది చాలా పెద్ద చెయ్యండి అంటారు. అప్పుడు అంటే అంత మంచి మనసు అని, అంత బాగా పెట్టే చెయ్యికి వెనక మనసు, అంత మంచి మనసు ఉందని గుర్తు. ఆవిడదంత పెద్ద కన్ను, ఎందుకని చేత్తో కాదు ఆవిడ చేసేది, ఆవిడ కంటితో చేసేస్తుంది. చూసేస్తే చాలు, ఏదైనా ఇచ్చేస్తుంది. చింతపండు ఏమిటి, బెల్లం ఏమిటి, బియ్యం ఏమిటి, మోక్షమే ఇస్తుంది. కైవల్యదాయ కరుణారస కింకరాయ, కరుణారసం ఆమె చూపుకి కింకరి ఆమె వెంట ఉంటుంది. కామాక్షి కందళిత విభ్రమ శంకరాయ, ఆమె చూపులలోంచి అంకురించినటువంటి విలాసాలతో సుఖాలిస్తుంది. లోకంలో ఎవరికైనా ఏదైనా సుఖం ఇవ్వాలనుకోండి, మన ఎందు కొంత ఒరిపిడి ఉంటుంది. నేను మీకో 25,000 రూపాయలు మీ కష్టం తీరడానికో, లేకపోతే ఏమంటే మీరు సంతోషంగా తిరగండి, ఏంటి ఎప్పుడు ఈ పాత బండి మీరు తిరుగుతున్నారు, ఓ కొత్త బండి కొనుక్కోండి అని నేను 1,00,000 రూపాయలు మీకు ఇచ్చేసాను అనుకోండి ప్రేమగా. ఎక్కడో ఏమిటో మరి 1,00,000 రూపాయలు ఇచ్చాను అనో, లేకపోతే తొందరపడ్డానా అనో, నా బండి ఇస్తే పోయేదేమో అనో, ఏవో ఆలోచనలు రావచ్చు. కానీ ఆవిడ అలా కాదుట, అంకురించిన విలాసాలతో ఇస్తుందిట. అంటే ఇచ్చేటప్పుడు రకరకాల సంతోషాలట ఆవిడికి. నన్ను తప్పెవరు అడుగుతారు, నేను తప్పెవరు పెడతారు. అమ్మకి చాలా సంతోషం ఎప్పుడో తెలుసా, తను తినడానికి లేనంతగా పిల్లలమ్మ ఎంత బాగా చేసావు చల్లపులుసు, ఆనపకాయ ముక్కలు ఎంత బాగా ఉడికినా, అమ్మ నువ్వు చేసినట్టు చల్లపులుసు ఎవరు చేయలేరమ్మా, నీకు నువ్వే సాటి చల్లపులుసుకి అని. ఇంకా ఉందా అని కొడుకు వీలైతే ఆఖరిని అందులో ఉండిపోయిన ఆనపకాయ గింజలు కూడా తినేసాడు అనుకోండి. తినేసిన తర్వాత పెద్ద కొడుకు వచ్చి రే అమ్మ తినలేదనుకుంటాను అంటే, అమ్మ అంటుంది ఇవాళ నా కడుపు నిండిపోయిందిరా అంటుంది. అంటే నిజానికి అది విలాసం. అమ్మకి పిల్లలు తిన్నారన్న భావనే అంత సంతోషం. ఇవాళ పిల్లలు కడుపు నిండా తిన్నారు, 2 మాటలు తిన్నారు, 3 మాటలు అడిగారు, మారు వడ్డించుకు తిన్నారు, బాగా కుదిరింది చల్లపులుసు, బాగా కుదిరింది. ఏమిటి బాగా కుదిరింది, వాళ్ళంతా బాగా తినడమే ఆవిడికి బాగా కుదరడం, ఆ భావనే ఆవిడికి తృప్తి. పెట్టడంలో అబ్బా ఇంత పెడుతున్నాను అని అనిపించకపోవడం విలాసం, అంత పెట్టినా తరగకపోవడం ఇంకో కొత్త విలాసం. పూర్ణ పుష్కళ, అయ్యప్పకి భార్యలంటే అర్థం ఏంటి, ఎన్ని తీసినా అన్నీ ఉంటాయి, మళ్ళీ పూర్ణంగా ఉంటుంది. కుండలోంచి కొంత తీసామనుకోండి తగ్గుతుంది, ఆవిడ దగ్గర కుండలోంచి కొన్ని తీసింది అనుకోండి తగ్గదు, అంతా అలాగే ఉంటుంది. పుష్కళ, ఎంత పెట్టినా ఇంకా పెట్టాలనే ఉంటుంది. 2 ఆయన భార్యలంటే 2 ఆయన శక్తులుగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది, కరుణారస కింకరాయ కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ.
శంకరోతి ఇది శంకర అంటారు కదా, లోకాలకు శుభాలు చేయడం ఆవిడికి అంత సంతోషం అంట. ఆ శక్తి ఆవిడ ఆదిశక్తి అని వీడిని గిల్లేద్దామా వాడిని కొరికేద్దామా అది కాదు ఆవిడికి ఇష్టం ఏమిటంటే సుఖాలు చేసి పెట్టడం. వాడు కొడుకు లేడని ఏడుస్తున్నా వంక చూశాడు, పాపం తీసి కొడుకుని ఇచ్చేద్దాం, వీళ్ళకి కూతురునిద్దాం, వీళ్ళ ఇంట్లో పెళ్ళయ్యేట్టు చేద్దాం. నీకు ఆ భక్తి నమ్మకం ఉండ ఆవిడ వంక చూడాలి, ఆవిడ నీ వంక చూసి ఏదైనా ఇస్తుంది. అంటే కైవల్యమే ఇచ్చింది, ఇవన్నీ అదేమిటి. కాబట్టి కైవల్యదాయ కరుణారస కింకరాయ కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ ఎటువంటి శుభాలనైనా చేసేస్తుంది. ఆలోకనాయ ఏమి చూపమ్మా చూపు, ఏం కన్నమ్మా కన్నసలు. తవ భక్త వశంకరాయ నీ భక్తులు నీకు వశపడి ఉంటారు. ఎందుకని? మా అమ్మ మాకుండగా మాకేం లోటురా, మాకు దరిద్రం ఏమిట్రా, మా తల్లి మమ్మల్ని ఇంతగా చూసే తల్లి, ఆ తల్లి పండగ వస్తోంది, ఎంత సంతోషం. ఇంక అంతకన్నా పెద్ద పండగ ఏమిటి నాకు? శారదా నవరాత్రుల కన్నా పెద్ద పండగ ఇంకా నాకేం లేవు. నా పెళ్లి రోజు, నా పుట్టినరోజు, నా కొడుకు పుట్టినరోజు, నా కోడలు పుట్టినరోజు, మా ఆవిడ శారదా నవరాత్రుల తర్వాతే. ఎందుకని? ఆ తల్లి కైవల్యదాయ కరుణారస కింకరాయ కందలిత విభ్రమ శంకరాయ కామాక్షి. ఎటువంటి తల్లి మా అమ్మ, మాతంగి రాజశ్యామల. కాబట్టి ఆలోకనాయ తవ భక్త వశంకరాయ భక్తులు పులకించిపోతుంటారట. మాతర్నమోస్తు అమ్మా, అటువంటి నీకు అటువంటి చూపున్న పెద్ద కన్నులున్న తల్లి నీకు నమస్కారం. పరతంత్రిత శంకరాయ. శంకరుడు పరతంత్రుడైపోయాడు. పరతంత్రుడైపోవడం అంటే ఆవిడ ఇంకా కొత్తగా ఏం అనక్కర్లేదట, అంటే చాలట ఏదైనా చేసేస్తాట. అదేమిటి వాడికా అన్నట్ట. ఆవిడి అందనుకోండి కలిపేసుకుంటాడు ఆయనలోకి. అదే కదా కైవల్యదాయ. ఎందుకు అని అండం అన్న మాటే లేదు. ఆవిడంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకు అంత ఇష్టం అంటే అంత అనుగమించిన మహాపతివ్రత. ఆయన హృదయాన్ని ఆక్రమించింది. ప్రతి క్షణం ఆమె గురించి పలవరిస్తూ ఉంటాడు. ఆమె ఉంటే ప్రశాంతత, సంతోషం. అంతగా ఆయన మనసుకు శాంతి స్థానమై నిలబడింది. కాబట్టి పరతంత్రిత శంకరాయ, అంతటి శంకరుడు అమ్మా నీకు పరతంత్రుడు. నువ్వంటే ఆయనకి అంత ప్రీతి. అంటే పిల్లలకంత గొప్ప తల్లివి, మా నాన్నగారికి అంత మంచి ఇల్లాలివి, మాకు లోటు ఏమిటమ్మా, మేము దరిద్రులం అని అవడమ్మా అన్నవాడు మాకన్నా ఐశ్వర్యవంతుడు ఉన్నాడా? కాబట్టి ఆయన నీకు పరతంత్రుడైతే ఇంకా నిన్ను పట్టుకుంటే చాలు మాకు పని అయిపోయినట్టే. అమ్మ మాకు వచ్చి నాన్నగారికి చెప్పంటే అయిపోయింది పని. ఆయన ఏం కాదండే. ఇంకా ఆవిడ మన యోగక్షేమాలు చూస్తుంది, పాడయ్యే పని ఆవిడ ఎప్పుడూ చేయించదు, దక్షతతో కాపాడుకుంటుంది. మనకన్నా అదృష్టవంతులు ఎవరు? ఆవిడ పండగ చేయడం కన్నా మనకి ఇంకేం సంతోషం కావాలి? కాబట్టి దయమాన దీర్ఘనయనాం, ఎంత సంతోషం కాళిదాస మహాకవికి. అందుకని ఆ కంటి శక్తి గురించి మాట్లాడుతున్నాడు, ఆ ఈక్షణ శక్తిని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ చూపుకున్న శక్తితో గురించి మాట్లాడుతున్నాడు. అది చాలమ్మా బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, మంచి వైపుకి నడిపిస్తుంది అని మొదలుపెట్టి దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచితహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే. ఎక్కడ వినని చిత్ర విచిత్రమైనటువంటి విషయాలని చెప్తున్నారు కాళిదాస మహాకవి. వాటిని మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు పరిశీలనం చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.